5వ వచనం చదువుకుందాం. 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు మహాగణుడు. మన ప్రభువు, ఆగండి, అందరు తీయాలమ్మా. ఎందుకనగా ఏ వాక్యము ద్వారా దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతారో తెలియదు. దయచేసి మీ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథం, అది ఏ బైబిల్ అయినా పర్వాలేదు, మీరు ఏ బైబిల్ అయినా చదవండి, నేను చెబుతా. చదవండి అమ్మా. మన ప్రభువు 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు రవి రవి ఫోన్ సౌండ్ పెట్టవా ఆ మౌత్కి? చదువు తల్లి. మన ప్రభువు మహాగణుడు మహాశక్తిమంతుడు అపారమైన జ్ఞానము కలిగిన వాడు. ప్రభు దీవెనలు లేవనెత్తును. ప్రభువు దీనులను ప్రభు దీనులను లేవనెత్తును. ముందు ఉన్న సుగుణాలు చూడండి. మొట్టమొదటిది దేవుడు ఎవరట? మహాగణుడు. రెండవది మహాశక్తిమంతుడు. మూడవది జ్ఞానము కలిగిన వాడు. తర్వాత ఏమన్నారు? ప్రభు దీనులని లేవనెత్తును. పైన గుణాలన్నీ ఆయనకున్నాయి, కానీ మనమే లేవనెత్తబడాల. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వ సృష్టికర్త, దేవుడు సర్వము ఉన్నవాడు, దేవుడు సర్వజ్ఞాని. దేవుడికి ఉన్న శక్తి అంత గొప్పది. కానీ దీనులను దేవుడు ఏం చేస్తాడట? మరి మనము లేవనెత్తబడ్డామా? ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నాడు, అమ్మా నేను సర్వశక్తిమంతుడని, నేను సర్వజ్ఞానిని, సర్వము ఉన్నవాడను, నీ ప్రతికి సమస్యకు పరిష్కారాన్ని నేనే ప్రభు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో సర్వశక్తిమంతుడు అంటానికి ఒక కారణం నేను చూపుతా. మానవుడు చేయలేనిది ప్రతిదీ దేవుడు ఎప్పుడైతే చేస్తాడో అతడు సర్వశక్తిమంతుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. నేను మరలా చెబుతా. మానవుడు చెయ్యలేనిది దేవుడు మాత్రమే చేసినప్పుడు, దేవుని ద్వారా మాత్రమే జరిగినప్పుడు, అది దేవుని ద్వారానే ఆ క్రియ జరిగినప్పుడు, అప్పుడు అతడు సర్వశక్తిమంతుడు అని మనము విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు మాత్రమే చేయగలిగినవి, నరులెవ్వరు చేయలేనివి మనం ఒకసారి కొన్ని గుణాలు ఉన్నాయి చూద్దాం. మొదటిది, దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సృష్టిని సృష్టించాడండి. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథం 32:17. ప్రభువే దేవా స్వీయ బలముతోను, చూడండి జాగ్రత్తగా, ప్రభు అయిన దేవా స్వీయ బలముతోను. ఏ బలముతో వెతుకుతున్నారా? ఎతకండి, ఇర్మియా గ్రంథాన్ని ఎతకండి అమ్మా, బాగా ఎతకండి. ఎతకాల్సింది ఇయ్యేలే. ఏ చీరలో ఎంత డబ్బు ఎక్కడ పెట్టామో బాగా తెలుసు మనకి. పట్టు చీరలో పెట్టిన 500 రూపాయలు, ముతక చోరలో పెట్టిన 100 రూపాయలు బాగా తెలుసు. కానీ ఇర్మియా గ్రంథం తీయమంటే తీయట్లేదంట. బాగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. ప్రభు అయిన దేవా స్వీయ బలముతోను చాచిన నీ బాహువుతోను. స్వీయ బలం అంటే సొంత బలముతోను చాచిన నీ బాహువుతోను నీవు భూమి ఆకాశములను చేసితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. సొంత బలముతో. సొంత బలం అంటే తెలుసా? ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, నీరు భూమి వేరుపడును గాక అని ఒక్క దేవుడు తప్పితే మరెవ్వరూ అనలేదండి ఈ మాట. సృష్టిలో ఆదాము మొదలుకొని దర్శన గ్రంథములో ఉన్న యోహాను వరకు ఎంతో మంది నరులను చూశాము, కానీ నరులు ఎవరు కూడా నోటి మాటతో సృష్టిని చేసినట్టుగా మన కంటికి కనపడదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఉన్నారా? అంతా కాపీయే. ఏంటి? అంతా కాపీయే. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే నోటి మాటతో ఈ సృష్టిని చేశాడు.
నమ్మండి, అతడు సర్వశక్తిమంతుడని నమ్మండి. ఎందుకనగా నోటి మాటతో సృష్టిని చేసినటువంటి దేవుడు నీ బ్రతుకులో ఉన్న సమస్యని, నీ జీవితంలో వేదనని, నీ జీవితంలో ఉన్న ఒంటరితనాన్ని, నీ ఒంటిలో ఉన్న రోగానికి స్వస్థత ఇవ్వలేడా? ఇస్తాడు. కానీ మనకేం లేదు. గట్టి చెప్పండి. అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను. సర్వశక్తిమంతుడు నీ ఎదుట ఉన్నాడు, సర్వశక్తిమంతుడు నీలో ఉన్నాడు, సర్వశక్తిమంతుడు నీతో ఉన్నాడు, సర్వశక్తిమంతుడు నీ ఇంటిలో ఉన్నాడు. కానీ మనకి స్వస్థత జరగటల్లా, మనలో మార్పు రాటల్లా, మనలో పరివర్తన జరగటల్లా. అంటే మనకి ఏమి లేనట్టు విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే భక్తుడైన దావీదు గారు ఒక మాట అంటాడు 139వ కీర్తనలో 13 వచనం చదువుకుందామా. నాలోని ప్రతి అణువును మానవుడి ఆగమ్మా ఒక్క నిమిషం, అంటే కొంచెం నిదానంగా ఉన్నారు. తీసారా తల్లి? అందరూ దయచేసి తీయండమ్మా. తీసినట్టు మాత్రం నటించకండి. కొంతమంది నటిస్తారు. తెరిసిన బైబిలు తెరిసినట్టే ఉంటారు, విన్నవాళ్ళు వింటున్నట్టుంటారు, కానీ ఒక్కడు కూడా మైండ్లోకి పోదు. ఆటో ఎక్కి ఇంటికి పోతుంటే ఆయన ఎవరో కానీ బాగా చెప్పారంటారు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే ఏమి చెప్పాడో కానీ ఫుడ్ మాత్రం గుడ్డు బాగుందట. అర్థమైందా? మనకు అది అవసరం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా చదవండి. నాలోని ప్రతి అణువును చేసిన వాడు నీవే. మాతృగర్భమున నన్ను రూపొందించి మాతృగర్భమున రూపొందింపక మునుపు నీవు నన్ను అద్భుతముగా కలుగ చేసితివి కనుక నేను నీకు వందనములు అర్పింతును. గట్టి చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. నాలోని ప్రతి అణువును చేసింది. నేను ఎందుకు ఈ మాట చదివించాను తెలుసా? డాక్టర్లో ముందు ఎక్స్రే తీపిస్తారు, తర్వాత స్కానింగ్ తీపిస్తారు, తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తారు, తర్వాత సిటీ స్కానింగ్ చేస్తారు. అన్నీ అర్థం కావు. చివరికి అంటారు ఏదో దేశము ఏదో రాష్ట్రానికి. దేనికి పోవాలా చెప్పండి? హాస్పిటల్ చుట్టూ తిరిగేది మనమేగా. దేనికి పోవాలి? టెస్ట్ చేసినాక కానీ మేము చెప్పమయ్యా. టెస్ట్ చేసినాక ఈ లోపు నీ గుండె లబ్ డబ్ కొట్టుకుంటూ ఉంటారు. సిటీ స్కాన్ ఎక్స్రే కాడ మొదలుపెట్టి ఎంఆర్ఐ స్కానింగ్ దగ్గరికి వెళ్ళేసరికే ఇంట్లో డబ్బులన్నీ అయిపోతాయి. మిగలో ఇక చివరికి మంగళవారాలు కాడ, బుధవారాలు కాడ, గురువారాలు కాడ, డాక్రా వాడు కాడ, స్పందన కాడ మీరు స్పందించి తీసుకోవటం తప్పితే ఏముండదన్నమాట. కానీ భగవంతుడు ఏమంటున్నాడు తెలుసా? నీలోని ప్రతి అణువును సృష్టించింది నేనే. నీ దేహంలో ప్రతి భాగాన్ని, నీ దేహంలో ఉన్న ప్రతి నరాన్ని, నీ దేహంలో ప్రసరించే రక్తాన్ని, నువ్వు పీల్చే ఊపిరిని ప్రతిదీ సృష్టించింది నేనే. నీ దేవుడినైనా నేనుండగా, సర్వశక్తిమంతుడైనా నేనుండగా నా దగ్గరికి రాకుండా లోకమంతా తిరిగితే మీ బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటీవల కాలంలో నాకు తెలిసి పోయిన మంగళవారమే గుంటూరులో ఓ చోట ప్రార్థనకి వెళ్ళాం. 8:30 గంటలకల్లా ప్రార్థన అయిపోయింది. 8:30 గంటలకు ప్రార్థన అయిపోయిన తర్వాత ఓ చిన్న తల్లి ఓ చిన్న బాబుని తీసుకొని వచ్చి నా దగ్గరికి వచ్చింది. అయ్యా, నా కొడుక్కి బ్రెయిన్లో ఏదో ట్యూమర్ ఉందంట అయ్యా, బ్రెయిన్లో ఏదో గడ్డు ఉందంట, ప్రార్థన చెయ్యయ్యా, నా కొడుకు చచ్చిపోతాడయ్యా అని ఆ తల్లి నా దగ్గరికి వచ్చి అడిగింది. చాలా బాధేసింది. ఆ ఆత్మ విషయంలో భారం అనిపించింది. చిన్న బిడ్డ చిన్న వయసులోనే ప్రాణం కోల్పోతాడేమో అనే ఆత్మ భారముతో ఆ బిడ్డ తల మీద చేతులుంచి ప్రార్థన చేశా. అమ్మ, నీ బిడ్డ పేరేం పేరు? ఫలానా అబ్బాయి. సరేనమ్మా, నేను ప్రార్థన చేస్తా. రేపటి రోజున దేవుడు నీకు స్వస్థత ఇస్తే నీకు కంపల్సరిగా సాక్ష్యము చెప్పాలి. ప్రార్థన చేశాం. సో ప్రార్థన చేసిన తర్వాత నేను అనుకున్నా, నేను ఒక విశ్వాసనే, స్వస్థత రాదులే, ఎందుకు వచ్చిందిలే అని నాలో నేను అనుకుంటూ ఇంటికి వెళ్ళి రూమ్లో మోకరించి, ప్రభువా, ఓ పసిబిడ్డ తలలో గడ్డతో బాధపడుతున్నాడయ్యా, ఆ బిడ్డకు స్వస్థత ఇవ్వగలిగిన దేవుడివి,
ఆ బిడ్డలో ఉన్న ప్రతి అణువును సృష్టించిన దేవుడివి, నీకు అసాధ్యమైనది ఏదియు సమస్తము సాధ్యమే ప్రభువా. ఒక్కసారి ఆ బిడ్డ వైపు కన్నెత్తి చూడయ్యా. యాయిరు కూతురు మంచం పట్టి ఉంటే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి చెయ్యి తాకి తల్లి తాకుమి అన్న ఒక్క మాటతో స్వస్థత వచ్చిందయ్యా. ఈరోజు నా బిడ్డను బ్రతికించాల్సిన దేవుడు నువ్వే. ఆ బిడ్డ రక్షించబడితే ఆ కుటుంబం రక్షించబడుతుందని ఆ గదిలో మోకాళ్ళేసి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్న తర్వాత రాత్రి ప్రార్థనకి అయిపోయి ఇంటికి వెళ్ళి 1 గంట అవుతుంది. ఫోన్లో మెసేజ్లు చూస్తూ ఉన్నా. కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తుంది, నేను ఎత్తట్లేదు. ఎత్తనప్పుడు ఫాదర్ గారండి ఒక్కసారి ఫోన్ ఎత్తండి అన్నారు. అప్పుడు ఆ ఫోన్ ఎత్తినప్పుడు, ఎవరమ్మా మీరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారంటే, మంగళవారం రోజున ఒక బిడ్డ తలలో ట్యూమర్ ఉందని ప్రార్థన చేసుకున్నా, గుర్తున్నాను. గుర్తుందమ్మా, నీ బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తల్లి అని అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, హాస్పిటల్కి వెళ్ళామయ్యా. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, ఆ తలలో ఉన్నది ట్యూమర్ కాదు, ఆ తలలో ఉన్నది ఒక చిన్న రక్తపు చుక్క, అది మెదడు ప్రక్కన చేరింది, అది మందుల వలన కరిగి. గట్టి చప్పుడు కొడితే స్థితి. ఈ అద్భుతం చేసింది మరీదాస్ ఫాదర్ గారు కాదు. ఈ అద్భుతం చేసింది ఇక్కడ వాక్యం బోధిస్తున్న నేను కాదు. ఈ అద్భుతం చేసింది సర్వశక్తిమంతుడైన నా ప్రభువు, నరుడిలో ఉన్న ప్రతి అణువును చేసిన దేవుడు. గట్టి చప్పుడు కొడితే దేవుని స్తుతిద్దాం. అప్పుడు ఆమెను అడిగాను, అమ్మ నేను నీకు నెంబర్ లేదుగా తల్లా, నీకు ఈ నెంబర్ యాడ్ నుంచి వచ్చిందంటే, ఫాదర్ గారండి యూట్యూబ్లో దొరికితే వెతికితే దొరికిందండి అన్నారు. దేవుని బిడ్డలారా, మనలో ప్రతి అణువును చేసింది ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఒక్కసారి ఆయనను విశ్వసించి చూడు, హృదయముతో మొరపెట్టి చూడు, హృదయముతో మోకరించి ప్రార్థించి చూడు. ఈ రోజున మనం మోకాళ్ళేసి ప్రార్థన చేయాలంటే మనకు చాలా కష్టం. ఈరోజున చాలా చోట్ల ప్రార్థనకి వెళితే మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళు చాలా 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 తక్కువ. కొంచెం 60 ఏళ్ళ పైన వాళ్ళు అంటే మోకాళ్ళు నొప్పులు అనుకుందా. ఎన్నేళ్ళు? ఈ ఏళ్ళు మోకాళ్ళే ఇట్లా, 5 ఏళ్ళు మోకాళ్ళే ఇట్లా, 10 ఏళ్ళు మోకాళ్ళే ఇట్లా, 15 ఏళ్ళు మోకాళ్ళు ఇట్లా. అసలు ఎవరు మోకాళ్ళు లేకుండా సతికిలబడి కూర్చొని సగం ముసుగేసుకొని, ఏ ముసుగు? సగమే ఫుల్గా 8 ఏళ్ళు సగం ముసుగేసుకొని పాట పాడుతూ ఉంటారు. ఏం మాట పాడతారు తెలుసా? నీవు రావాలేసయ్యా, ఎవరు లేక ఒంటరినై అందరికీ అది కాదు, విశ్వసించండి. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తన స్వగ్రామం, ఏ ఊరి స్వగ్రామం? నజరేతు. వాక్యంలోకి వెడదాం దేవుని బిడ్డలారా, అది కూడా నేను మీకు చూపిస్తా. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 53వ వచనం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 53వ వచనం. యేసు ఈ ఉపమానమును ముగించి, యేసు బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి తల్లి. చూద్దాం, నాకు ఎవరైనా పేర్లు తెలిసేమో అని అడుగుదాం. జానసి చదువమ్మా. ఎంతసేపు తీశారు ఫోన్ అయితే నా 94 92 57 14 1 కొట్టగానే మైండ్లో ఫీడ్ అయిపోతాయి కదా. ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. మీరు ఎక్కడ చదువుతున్నారు? మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 53వ వచనం నుండి తల్లి. యేసు ఆ ఉపమానమును చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు స్వదేశము వచ్చాడు. స్వదేశం అనగా నజరేతు నివాసి. నజరేతుకు వచ్చాడు. నజరేతులో ప్రార్థనా మందిరములో ఆయన దేవుని వాక్యమును బోధిస్తాడు. ఓ చిన్న ప్రశ్న, తిరుసభ కట్టడంలో మొట్టమొదటి కట్టడ ఏది? వినపట్ల నాకు. ఆదివారములోను అప్పు పండగల్లోనూ శరీరమైన కష్టమైన పనులు చెయ్యకుండా 3 కేజీలు మాంసం తెచ్చుకొని 3 క్వార్టర్ల మందు తెచ్చుకొని పని పాట లేకుండా పొలాల్లో మందు తాగుదువుగాక. లేరా అలాంటి పనికి మాలినోళ్ళు మన ఇళ్లలో?
లేరా? అలాంటి పనికి మాలిన వాళ్ళు మద్యపానమట శాపానికి గురి చేస్తుందట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. వేకువన లేచినప్పటి నుండి, ఎప్పుడంట? వేకువన లేచినప్పటి నుండి మద్యపానమును ప్రారంభించి. కొంతమంది బ్రష్ గుర్దాంతం చేస్తారు. దేంతో చెప్పండి అమ్మా, అనుభవించే వాళ్ళందరూ చెప్పండి. మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా అందరి ఇళ్లలో అయినా చెప్పండి. ఉదయం లేచినప్పుడు దేంతో స్టార్ట్ చేస్తారు? ఆ మొహం కడుక్కోలేదంటే అడుగులో పులులేమన్నా కడుక్కుంటానయా? పనికి మాలని ఎగ్జాంపుల్. అడుగులో పులులేమన్నా, పులితో నీకు ఏం సంబంధం అండి? పులి ఆలోచన లేని జీవి. పులిని చూస్తే అందరూ భయపడతారు. పులి ఇతరులను చంపి తింటుంది. నువ్వు నీ సంపాదనతోటి నువ్వు తాగుతూ ఉంటే భార్య ఏమవ్వాలా, బిడ్డలేమవ్వాలా, తల్లి ఏమవ్వాలా, తండ్రి ఏమవ్వాలా? అదేమనంటే, ఫాదర్ గారండి పొద్దున్నే లేవగానే నాలుక లాగుతుందో పీకుతుందో అది మీకే తెలియాలి. బైబిల్ చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమన్నా మాట్లాడుతున్నారు తెలుసా? ఉదయం లేచినది మొదలు మద్యపానమును ప్రారంభించి. ఏ పానం? మంచినీళ్ళు కూడా అంత చేడు తాగరి. మద్యపానమును ప్రారంభించి రేయి పొద్దు ప్రభు వరకు త్రాగి. ఎప్పుడు పోయేవరకట? 12, 1 గంట, 2. లేట్ అయిందని ఫోన్ చేస్తే నేను వస్తాలే, నువ్వు పడుకో. ఇంకా ఎక్కువ వాగితే నీ ఈపి. లేరా మన మధ్యలో అలాంటి కొడుకులు, తమ్ముళ్ళు, అన్నలు, తండ్రులు లేరా? ఉన్నారు. ఒక ప్రక్క తిరుసభ కట్టడం ఏం చెబుతుందో తెలుసా? ఆదివారంలోను ఇక్కడే ఫాదర్ గారు 6:30కు వచ్చి ముందు ఉపదేశ గారు అనమాట. ప్రియ కథోలిక దైవ సంఘమా, ఈ రోజున మన మధ్య ప్రార్థన జరగబోతుంది. అందరు అన్నింటి ఎవరు రాలా. మళ్ళా కాసేపటికి ఫాదర్ గారు వచ్చారు. ఆయన చెప్పారు ఎవరు రాలా. అప్పుడు చిన్నగా పాట పాడుకుంటా నడిపిస్తాడు నా దేవుడు అనుకుంటూ వచ్చారు. అదే సినిమా కనుకో ముందే రీబుకింగ్. పెళ్ళికి వెళ్ళాలనుకో ఆటో ప్లేస్ దొరకదని మిరపకాయ కోతకి వెళ్ళటానికి ముందు సీటు నీదే. లోకం మీద ఉన్న శ్రద్ధ, డబ్బు మీద ఉన్న శ్రద్ధ, శరీరం మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద లేదు. దేవుడి మీద లేనప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చెయ్యడు. యేసు ప్రభు అంతటి వాడే, మానవుడిగా పుట్టిన దేవుడే ఆదివారం రోజున నజరేతు నివాసంలో ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. దేవుడే వెళ్ళాడండి. దేవుడే ప్రార్థన చేశాడు. శోధనలకు గురి కాకుండా ప్రార్థన చేశాడండి. మనం ఏ పార్టీ వాళ్ళమండి? ప్రైజ్ ది లార్డ్. పొద్దున్నే లేచినప్పటి నుండి మద్యపానమును ప్రారంభించి రేయి పొద్దు ప్రభు వరకు త్రాగి. రేయి పొద్దుపోయే వరకు తాగి కైపెక్కి ఏమెక్కువాడు. స్నానాలు కూడా చేయరు వీళ్ళు. ఏం చేయరు? స్నానాలు వారానికి ఒకసారో, 2 వారాలకు ఒకసారో, 3 వారాలకు ఒకసారి చేస్తారు. కైపెక్కి ఉండువాడు శాపగ్రస్తులు. గట్టి చదవండి. స్త్రీలందరూ ఇళ్ళకెళ్ళి చెప్పాలా. గుర్తుపెట్టుకోండి. కందిపప్పు అయిపోయింది, గ్యాస్ బిల్లు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, ఈ బిల్లులతో పాటు ఈ బిల్లు కూడా చెప్పాలి. అది మీ బాధ్యత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు చదువుతాం ఒకసారి. అందరు ఏక కంఠముతో చదువుదాం. ఇంట్లో ఉన్న భర్తకి వినపడాలా. చదవండి. వేకువన లేచినప్పటి నుండి మద్యపానాన్ని ప్రారంభించి రేయి పొద్దుపోయే వరకు తాగి కైపెక్కు ఉండువాడు. మన బ్రతుకుల శాపాలు ఎందుకు వస్తున్నాయి? అప్పులు ఎందుకు వస్తున్నాయి? రూపాయి ఎందుకు మిగలటలా? కుటుంబంలో ఎదుగుదల ఎందుకు లేదు? ఆలోచన చేయండి. మీకు విషయం తెలుసా? తాగకపోతే అంట వాడంట ఒక గొప్ప ఎదవ. ఎవరట? 8వ తరగతి తాగుతున్నాడండి, 9వ తరగతి తాగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడి ఆశీర్వాదాలు లేక కాదు, దేవుడు లేక కాదు, జీవము కలిగిన దేవుడు లేక కాదు. మనలో ఏమి లేక? జీవము లేక.
నీలో జీవము ఉండాలి అంటే దేవుని మీద విశ్వాసం నీకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదువమ్మ, ఇక్కడికి రండి. మత్తయి శుభవార్తకి రండి, 13వ అధ్యాయం 53కి రండి. యేసు అచ్చట నుండి వెడలి అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచు ఉండగా అందరూ ఆశ్చర్యచకితులై ఇతడికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎక్కడి నుండి వచ్చెను? ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? ఈయన తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాను సోదరులు వారి మధ్య ఉన్నోళ్ళు. ఈ మాటలు వింటే మీకేం అర్థమైంది చెప్పండి? యాకోబు కుమారుడు కాదా? మరియమ్మ కుమారుడు కాదా? యాకోబు, యోహాను, పేతురు వీళ్ళ సోదరులు కాదా? దాని అర్థం ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు యేసే దేవుడని నమ్మలా, యేసే జీవము కలిగిన దేవుడని నమ్మలా, ఆయనను ఒక నరుడుగా నమ్మారు. అందుకే వాళ్ళ మధ్యలో అద్భుత కార్యాలు జరగల. ఈ రోజున యేసు ప్రభుని నువ్వేమని నమ్ముతున్నావు? జీవము కలిగిన దేవుడిని నమ్ముతున్నావా? నిజమైన దేవుడిని నమ్ముతున్నావా? స్వస్థత వసిగే దేవుడిని నమ్ముతున్నావా? సర్వశక్తిమంతుడైన దేవుడిగా నువ్వు నమ్ముతున్నావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నమ్మితే చాలు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు నమ్మటమే ఆలస్యం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు నా దేవుని బిడ్డలారా చదవండి, 58 చదవండి. ఆ ప్రజల అవిశ్వాసము వలన, దేనివల్ల? మనకేం ఎక్కువ? విశ్వాసం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. నీ ధైర్యం నీ దేవుడున్నాడనా? నీ ధైర్యం నీ డబ్బు ఉందనా? నీ ధైర్యం దేవుడున్నాడనా? నీ ధైర్యం నీ వెనకాల బలగం ఉందనా? నీ ధైర్యం దేవుడున్నాడనా? నీ ధైర్యం నీ వెనకాల ఏదో ఉందనా? ఏంటి నీ ధైర్యం? నాది నాదంటూ, నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు. ఓ పేదోళ్ళ నోళ్ళు కొట్టొద్దు. నాది నాకెదురే లేదంటూ ఓ పేదోళ్ళ నోళ్ళు కొట్టొద్దు. నీ సంపదల్ ప్రభుని చేర్చునా, నీ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. నీ సంపదల్ ప్రభుని చేర్చునా, నీ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నీ ధైర్యం? ఎవరు నీ ధైర్యం? నా ధైర్యం నా యేసయ్య అన్నవాడు చెప్పకూడదమ్మా. కొంతమందికి ధైర్యం ఎక్కువ. నా కొడుకున్నాడు, నా పాడ చచ్చినాక ఎవడైనా మోయక తప్పదు. బతికుండకు ఒక ముద్ద ఫుడ్ పెట్టాడు. ఏం పెట్టాడు? నా కొడుకు, నా ధైర్యం నా కొడుకు అంటారు. ఈ కొడుకులు అందరూ ఏం చేస్తారు తెలుసా? తండ్రి చచ్చిపోగానే ఊరందరికి ఫుడ్ పెట్టాలంటారు. ఎవరందరికీ? బ్రతికుండగా ఫుడ్ పెట్టరు, కానీ చచ్చిపోయినాకంట అందరూ గొప్పగా చెప్పుకోవటానికి ఏం పెడతారట? తండ్రుల కొడుకులారా వినండి, బ్రతికి ఉండగా ఆ తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టండి, ఆ తండ్రికి ఒక ముద్ద అన్నం పెట్టండి, ప్రేమగా పలకరించండి. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించుదువుగాక. ఎన్నో ఆజ్ఞ, ఎన్నో ఆజ్ఞమ్మా. ఆజ్ఞలు మనకు తెలియదయ్యా, ఆజ్ఞలు మనకి తెలియదయ్యా. ఎన్నిసార్లు మాకు బాగా తెలుసయ్యా కదా. ఈ మధ్య కేజీ లెక్క ఏం కొస్తున్నారు? బాగా చెబుతున్నారు. కేజీ లెక్క మిరపకాయలు కోస్తున్నారు. 1/2 కేజీ ఏమో సంచిలోకి, కేజీ ఏమో గోతంలోకి, కేజీన్నర. తూకం వేసినాకేనంట. తూకం ముందు కాదట, తూకం ముందు కేజీన్నర ఉంటుందట. ఈ గోతంలో పోసే కాస్త 1/2 కేజీ ఎక్కడ పోస్తారట? కింద పోస్తారట. ఈ కింద పోసి అన్నీ ఎత్తుకుంటారట. చేనాయని అడిగితాయా, ఇదిగో కేజీన్నర అంటారట. నీ ధైర్యం నీ కొడుకు అయి ఉండకూడదు. నీ ధైర్యం నీ ఆస్తే ఉండకూడదు. నీ ధైర్యం నీ పేరు ప్రఖ్యాతులై ఉండకూడదు. నీ ధైర్యం నీ ప్రభు అయినా. అందరూ నన్ను విడిచినా
నీవు నన్ను విడువనంటివి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన సాక్ష్యం చెబుతా వినండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేస్తున్న విచారణలో నేను వెళ్ళిన సంవత్సరం జూబ్లీ ఇయర్లో గుడి స్టార్ట్ చేశాం. ఈ సంవత్సరం లేదా 7 నెలల్లో గుడి పూర్తి కావాలి, అది నా టార్గెట్. చాలామంది ఏమన్నా తెలుసా, ఎగతాళి చేశాడు. పిచ్చోడా, నీకు ఆ డబ్బు లేదు, పిచ్చోడా నీ దగ్గర ఎవరు లేరు, ఊరు మొత్తం చూస్తే 100 కుటుంబాలు లేవు, వాళ్ళకి ఎకరం పొలం కూడా లేదని చాలామంది ఫోన్ చేసి నీకు అంత తలనొప్పి అవసరమా అని అన్నాడు. అప్పుడు నేను ఒకే మాట అన్నాను, నేను నిర్మించేది నా ఇల్లు కాదు, నేను నిర్మించేది నా ప్రభుని ఆలయం. ప్రైజ్లో గడి చెప్పులు కూడా దేవుని స్తుతిద్దా. మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, దీనికి చాలామంది సాక్ష్యము 6 నెలల్లో దగ్గర 80 లక్షల దేవాలయాన్ని దేవుడు పూర్తి చేయగలిగాడు. నా బలము నా ప్రభువుని యేసయ్యా, నా ధైర్యం నా ప్రభువుని యేసయ్యా. నేను వేసే ప్రతి అడుగులో నా ప్రభు ఉంటాడు, నేను ఆలోచించిన ఆలోచన నా ప్రభు ఉంటాడు, నేను చేసే ప్రతి క్రియలో నా ప్రభువు ఉంటాడు. ఈ రోజున మన జీవితంలో దేవుడు అద్భుతం చెయ్యటలా. ఎందుకు అనగా ఆయన మీద మనకి విశ్వాసము లేదు. చదవండి, అది బాగుంటుంది. 58వ వచనం. ఎవరి వల్ల? ఆ ప్రజల దేనివల్ల? అవిశ్వాసము వల్ల. నమ్మి నమ్మనట్టుగా, ప్రార్థన చేసి చేయనట్టుగా, గుడికి వచ్చి రానట్టుగా, క్రైస్తవులుగా ఉంటూ ఉండనట్టుగా, అంటే అటు ఇటు కాని బ్రతుకు అనమాట. ప్రభు అంటున్నారు వాళ్ళ అవిశ్వాసము వలన. అంటే చూడండి, అవిశ్వాసం ఎక్కడ? నజరేతు అనే పట్టణములో, నజరేతు అనే ఊరిలో. అంటే సొంతోళ్ళే యేసయ్యని నమ్మారా నమ్మలేదా? నమ్మారా లేదా? నమ్మల. నజరేతు నివాసి అయిన యేసయ్యని సొంత బంధువులే నమ్మల. ఈ రోజున యేసు ప్రభుని నమ్మే క్రైస్తవులు చాలా 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 తక్కువ. పేరుకు మాత్రమే మనము పుట్టుకతో క్రైస్తవులం. మా తాత ముత్తాత మనవడు ముది మనవడు మేము ఈ దేవాలయంలో ఉన్నాం, కానీ మనకేం లేదు, విశ్వాసం లేదు మనకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున మన జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేయటం లేదంటే కారణం మనలో ఏం లేదట. ఎవరి మీద విశ్వాసం? దేవుడి మీద విశ్వాసం ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఎంత శక్తిమంతుడో నేను మీకు కొన్ని విషయాల ద్వారా మీకు చూపిస్తాను. ఇంకొక విషయం చూద్దాం. నిర్గమాకాండానికి వెళ్దాం, 14వ అధ్యాయానికి వెళ్దాం, 19వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీల బలగమున, బైబిల్ ఉన్నవాడు తీయాలి, ఒక్క నిమిషం ఆగనన్న. నిర్గమాకాండము 14వ అధ్యాయం 19వ వచనం. ఈ ఊరోళ్ళు ఎవరు చదవలేరా? బయట ఊరోళ్ళు చదువుతున్నారు, మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అప్పుడు ఇశ్రాయేలీయుల బలగమునకు ముందు వారి ముందు ఉన్న మేఘస్తంభము వెనకకు వచ్చి నిలిచేను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు ఇశ్రాయేలీయులకు మేఘము వలన ఈ ఐగుప్తులకి చీకటి కమ్మెను. అది ఇశ్రాయేలీయులకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిగా ఉండెను. ఐగుప్తు దేశీయులు, ఇశ్రాయేలీయులు. 21వ వచనం చదువుకుందాం తల్లి. మోషే సముద్రము మీదకి ఏం చెప్పారట? చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో ఉన్న లోతైన అర్థం మన జీవితాలకి ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా బాధ అనిపించినా, కష్టం అనిపించినా, దిక్కు ఎవరు అనిపిస్తే ఈ వాక్యం చదువుకోండి. నేను చదివేది అదే. ఏంటది? ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి ముందుకి నడుస్తూ వచ్చారు. ముందుకు రాగానే ఏం అడ్డం వచ్చిందో తెలుసా? ఏ సముద్రం? ఎర్ర సముద్రం వచ్చింది.
నీవు దేవుని చేయి పట్టుకొని, యేసయ్య చేయి పట్టుకొని నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు మహాసముద్రము లాంటి సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు? మహాసముద్రము లాంటి సమస్యలు వస్తాయి. ఆ సముద్రంలో ఈదలేము. ఆ సముద్రంలో మరణమే మార్గం అని మనకి అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. వెనక చూస్తే ఫిలిష్తీయులు, ముందు చూస్తే అందుకే ఏదో పెద్దలు సామెత అంటారు కదా, ముందు చూస్తే వెనక చూస్తే, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే అప్పుడు ముందుకెళ్ళలేం. ఇజ్రాయేలీల పరిస్థితి కూడా అదే. కానీ ఇజ్రాయేలు చేసిన గొప్ప పని ఏంటంటే దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టుగా దేవునితో ప్రయాణాన్ని సాగించారు. ఈరోజున దేవుని నమ్మి దేవునితో నీ ప్రయాణాన్ని సాగిస్తా ఉన్నావు. క్రైస్తవ జీవిత ప్రయాణం అంత సులువు కాదు. క్రైస్తవుడిగా బ్రతకటం అంత ఈజీ కాదు. క్రైస్తవుడిగా బ్రతకటం అంత కష్టమే. ముళ్ళ పానితే రాళ్ళబాటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలు ప్రజలు ముందుకు నడుస్తున్నారండి. ముందేముంది? మహా సముద్రం. వెనకెవరున్నారు? ఐగుప్తు శత్రువు. ముందు మరణం, వెనక శత్రువు. ఈ రోజున నీ బ్రతుకులో కూడా ముందు మరణం కనపడుతూ ఉండొచ్చు. అది రోగము వల్ల, అది అప్పు వల్ల, అది శత్రువు వల్ల. అదేవిధంగా నీ వెనకాల సమస్యలు కనపడుతూ ఉండొచ్చు. చావే మార్గములాగా నీకు ఉండి ఉండొచ్చు. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా, దేవునిలో నడుస్తూ కూడా, దేవునిలో ఎదుగుతూ కూడా, ప్రార్థనలో ఎదుగుతూ కూడా, గుడికి వస్తూ కూడా, ఆరాధన చేస్తూ కూడా నీ సమస్యలు వస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను వదలడు. దేవుడు నిన్ను విడివాడు. దేవుడు ఎన్నడు మరిచి పోడు. అప్పుడు అంటాడు మోషే. ఎవరండి? మోషే. ప్రభువా, ఇటు చనిపోతారేమోనయ్యా, భయపడగాక మోషే, నీ చేతిలో ఉన్న కర్రని సముద్రం మీదకి చాపు. ఇటు ఇజ్రాయేలు ప్రజలకి, అటు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? మోషే. ఈరోజున నీ గ్రామంలో ఒక సేవకుడు ఉన్నాడు. కష్టం వచ్చినా, దుఃఖము వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, రోగము వచ్చినా, అయ్యా నా కోసం ప్రార్థన చేయి అని అడిగే క్రైస్తవులు మన మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇంట్లో ప్రార్థన చేసుకోము, గుళ్ళో ప్రార్థన అంటే ఇంకా పూజలో ప్రభు మీతో ఉండరుగాక అంటే మీరేమంటారు? మీతో ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆయనతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అడగండి. ప్రతి సమస్య వచ్చినా ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని అడిగారు? మోషేని అడిగారు. ఆకలేస్తుంది, మోషేని అడిగారు. దప్పికేస్తుంది, మోషేని అడిగాడు. ఎండగా ఉంది, మోషేని అడిగారు. చీకటి వచ్చింది, మోషేని అడిగాడు. వెనకాల శత్రువులు ఉన్నారు, మోషేని అడిగారు. ముందు సముద్రం ఉంది, మోషేని అడిగారు. దేవుడు నీ కోసం ఒక అభిషక్తుని పంపించాడు. మీకోసం దివ్య బలి పూజ సమర్పించడం కోసం, మీకోసం ప్రార్థన చేయడం కోసం. స్వామి ప్రార్థన చేయమని అడగండి. ప్రైజ్ ది లార్డ్. అది ఆయన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడా? మోషేతో మాట్లాడా? మాట్లాడే దేవుడ నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు జీవము కలిగిన వాడు. రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, భూమి కాదు, ఆకాశము కాదు, నీరు కాదు. జీవము కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. నమ్మిన వాడు గట్టి చెప్పకూడదా? జీవము కలిగిన దేవుడు తప్పనిసరిగా నీతో మాట్లాడతాడు. మోషే మాట్లాడగా దేవుడు మాట్లాడాడు. పేతురుతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, నీవు నిజముగా మనసు విప్పి మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ దేవుడికి మనకి మధ్యలో మూడో వ్యక్తి ఉండకూడదమ్మా. ఆడున్నాడంటే మన బతుకులు ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే
బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ప్రైజ్ ది లార్డ్. మోషేలాగా మనం ఏం చేయాలి? గట్టి చెప్పండి. దావీదులాగా ఏం చేయాలి? దానియేలులాగా ఏం చేయాలి? పేతురు వలె ఏం చేయాలి? పౌలు శిలాసుల వలె ప్రార్థన. మీకు ఒక విషయం తెలుసా? ప్రార్థన చేస్తే జీవము కలిగిన దేవుని జీవం నీలోనికి ప్రవహిస్తుంది. గట్టి చప్పుడు కూడా దేవుని స్థితి. ప్రార్థన చేస్తే జీవము కలిగిన దేవునిలో ఉన్న జీవం నిర్జీవముతో ఉన్న నీ బ్రతుకులోకి అడిగిపెట్టినప్పుడు నీ బ్రతుకు చిగురిస్తుంది. రోజున నీ జీవితంలో బ్రతికి ఉన్నా కూడా చనిపోయిన వ్యక్తిలా బ్రతుకుతున్నావా? నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావా? కడుపు నిండా తినలేకపోతున్నావా? కంటి నిండా నిద్రలేకపోతున్నావా? నోటి నిండా నవ్వలేకపోతున్నావా? ప్రేమగా పలకరించలేకపోతున్నావా? అంటే నీ ఆత్మ చచ్చిన వ్యక్తితో జీవించుచున్నావన్న పేరున్నది. మృతుడవే నీవు, మృతుడవే, జీవించుచున్నావన్న పేరున్నది. మృతుడవే నీవు, మృతుడవే. ఏ స్థితియో నుండి పడిపోతివి నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరున్నది. మృతుడవే నీవు, మృతుడవే. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని స్థితి ఏ స్థితి? ఏ స్థితి? ఏ స్థితి అంటే రెండు పడవల మీద కాలేట. అందుకే దీనికి ఒక పేరు పెట్టచ్చు, గోపి. ఏపీ గోపి అంటే తెలుసా? గోడ మీద పిల్లి. మనమందరం ఎవరమట? గోడ మీద, అవసరమైతే అటు లేకపోతే ఇటు, అలా ఉండగాకండి. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితి ఏలా సోదరా. ఈ విషయంలో నేను మీకు ఒక సంఘటన చెప్తాను, వినండి. ఒక 2 నెలల క్రితం తెల్లవారుజామున 4ంటికి 5ంటికి ఒక ఫోన్ వచ్చింది. మామూలుగా కొత్త నెంబర్ నుండి ఫోన్ ఎత్తను. అది ముందు 94 అలా లేకుండా ఏదో కంపెనీ నెంబర్లా ఉంది. ఫోన్ తీలా, 2 సార్లు తీలా, 3 సార్లు ఫోన్ తీలా. మెసేజ్, ఫాదర్ గారండి ఒక్కసారి మా ఫోను తీయండి. వీళ్ళు కెనడాలో బ్రతుకుతున్నారు, భార్య భర్తలు ఇద్దరు కూడా. ఎక్కడ బ్రతుకుతున్నారు? కెనడాలో బ్రతుకుతున్నారు. బ్రతుకుతూ ఫోన్ చేశారు, ఫాదర్ గారండి సంతోషం లేదండి, ఫాదర్ గారండి ప్రశాంతత లేదండి, ఫాదర్ గారండి ఆనందం లేదండి అన్నారు. అయ్యా అక్కడ ఉద్యోగం లేదా? అక్కడ వీసా రాలేదా? అక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదా? ఏంటి నీ సమస్య అంటే, మేము కెనడా వచ్చి 5 ఏళ్ళు అవుతుందయ్యా, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి బిడ్డలనిచ్చాడయ్యా, సుఖంగా బ్రతుకుతున్నామయ్యా. నా భార్యకి 4 లక్షల జీతం అయ్యా, నా భర్తకి 4 లక్షల జీతం, నెలకి 8 లక్షల జీతం. అబ్బా మీ బ్రతుకంతా ఎంజాయ్ అనుకున్నా నేను. ఇంకేమమ్మా, దేవుడు సకలాన్ని సమకూర్చి పెట్టాడు కదంటే సమస్య అంతా అక్కడే వచ్చిందండి. నిద్ర పట్టట్లేదండి. డబ్బు ఉంది కానీ ఏం లేదట, నిద్ర లేదట. పెద్ద టీవీ ఉంది కానీ ఏం లేదట, నిద్ర లేదట. ఏసీ ఉంది కానీ పడుకోవటానికి ఏం లేదట, నిద్ర లేదట. డబుల్ కాటు మంచం ఉంది కానీ కంటి నిండా నిద్ర లేదట. అప్పుడు నేనన్నాను, నీకు ధనం ఉన్నది కానీ దేవుడు లేడు. మరి ఏం చేయాలి ఫాదర్ గారండి? ఒక ఎగ్జాంపుల్, ఒక టెస్ట్ చేద్దాం. ఏంటంటే కొద్దిసేపు వేకువ జామున లేసి యాకోబు వలె దేవునితో పెనుగులాడమని చెప్పా. ఏం చెప్పా? దేవునితో పెనుగులాడటం అంటే కూల్ డబ్బులు ఏం చేసావు, ఎవరికి ఇచ్చావు, ఈ నెల డబ్బులు తగ్గిన తగ్గుపడతారే ఇంటికి వచ్చిన భర్తతో, అట్టా పెనుగులాడటం అంటే. అర్థమైందా? పెనుగులాడమా.
పెనుగులాడిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేశారు. నాకు భయం వేస్తుంది, ఈయన ఇంకే సమస్య చెబుతాడో అని. ఫోన్ ఎత్తల. మరొకసారి ఫోన్ చేశాడు. ఈసారి మెసేజ్ పెట్టారు వాట్సాప్లో, ఫాదర్ గారండి, ఈ రోజున నేను ప్రశాంతంగా కంటి నిండా నిద్ర. ఎలా పోయావయ్యా అంటే, మీరు చెప్పినట్టుగా వేకువజామున 4 గంటలకు లేచి ప్రార్థన చేశానండి. నిర్జీవముతో ఉన్న నా బ్రతుకులో దేవుడు జీవం ఇచ్చాడండి. 1 గంట సేపు ప్రార్థన చేస్తేనే నా జీవితం ఇలా ఉంటే, అనునిత్యం ప్రార్థన చేస్తే దేవుడు నన్ను కాపాడుతాడని తాను అక్కడ ఉన్నటువంటి దేశంలో ఒక సాక్ష్యం చెప్పాడు. బిడ్డలారా, గట్టి చప్పుడు కూడా దేవుని స్థితి. ఈ రోజున ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వలె, కెనడా దేశంలో ఉన్న ఆ బిడ్డల వలె శాంతి లేకపోవచ్చు, సమాధానం లేకపోవచ్చు, ఆనందం లేకపోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలకి ముందు చూస్తే మహాసముద్రం, వెనక చూస్తే కత్తులతో, బడిదలతో, గుర్రాలతో వస్తున్న శత్రువులు. ఏం చెయ్యాలా? ఎక్కడికి వెళ్ళాలా? అప్పుడు దేవుడు అంటాడు, భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతులు రాసుకున్న ప్రభుడవు. భయపడగాక. సమస్య వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చిందని నీ జీవితంలో నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. దేవుడు నీ పక్షాన ఉండగా. దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రని సముద్రం మీదకి కొట్టమన్నాడు, చాపమన్నాడా? చాపు. 2గా చీలిపోయింది. ఏంటండి? మహాసముద్రం 2 పాయలుగా. ఈరోజున నీ జీవితంలో ఉన్న సమస్య నీ నుండి వేరు చేయబడును గాక. నీ జీవితంలో ఉన్న బాధ నీ నుండి వేరు చేయబడును గాక. నీ కుటుంబంలో ఉన్న వేదన నీ నుండి వేరు చేయబడును గాక. నీ కుటుంబంలో ఉన్న మరణం నీ నుండి వేరు చేయబడును గాక. దేవుడు నీకు శాంతిని. ఇశ్రాయేలు ప్రజలు ముందు నడుస్తూ ఉన్నారు. ఎక్కడ నడుస్తున్నాడు? ముందుకు నడుస్తుంటే వెనకాల శత్రువుడు. ముందున్న మేఘస్తంభం ఎక్కడికి వచ్చింది? వెనక్కి వచ్చింది. ముందున్న అగ్నిస్తంభం ఎక్కడికి వచ్చింది? వెనక్కి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలేమో వెలుగులో నడిచారో, ఐగుప్తులేమో చీకటిలో నడిచారో. దేవుడు నిన్ను వెలుగులోనే నడిపిస్తాడు. అందుకే యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం చూద్దామా? యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం. చదవండి. లోకమునకు వెలుగును, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు దేవుడే. ఈ రోజున మన కుటుంబాలలో వెలుగు దేవుడే. లోకమునకు వెలుగును నేనే. ఆ తర్వాత ఎవరట? ఎవరిని అనుసరించేవారు? రీసెంట్గా మేము ఇటు వైజాగ్కి వెళ్ళాం. వైజాగ్లో ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాం. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు మొదటి పట్టణం చదవటానికి ఒక కుర్రవాడు పీఠం ఎక్కాడు. అసలు హెయిర్ స్టైల్ భలే ఉందన్నమాట. ఇటంతా పోయింది, వెనకాల చాలా పొడుగుందనమాట. పూజ అయిపోయిన తర్వాత, తమ్ముడు నీ హెయిర్ స్టైల్ బాగుందంటే, ఇది పలానా హీరో, పలానా హీరో స్టైల్. అబ్బా, దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఒక చోట ప్రార్థనా కూటాలకు వెళ్ళామన్నమాట. ప్రేయర్ ఫెలోషిప్ అని ఒక పాస్టర్ గారు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినాక ఆరాధన అంతా అయిపోయిన తర్వాత దిగి మెదలకుండా ఇలా నిలబడ్డాను అనమాట. నిలబడితే ఒక సహోదరు వచ్చి, ఫాదర్ గారు నా చీర బాగుందా అని అన్నారు. బాగుందమ్మా అంటే, ఇది పలానా సీరియల్లో లోకమునకు వెలుగును, నన్ను అనుసరించేవాడు ఎందులో ఉండాలా? వెలుగులో ఉండాలా. ఓ క్రైస్తవుడా, వెలుగులో ఉండు, చీకటిలో ఉండగాక. ఓ క్రైస్తవుడా, పవిత్రంగా ఉండు, పాపములో ఉండగాక. ఓ క్రైస్తవుడా, ప్రేమగా ఉండు, శాపములో ఉండగాక. ఓ క్రైస్తవుడా, మంచిగా ఉండు, శత్రుత్వంతో ఉండగాక. ప్రైజ్ ది లార్డ్. నమ్మినోడు గట్టి చప్పుడు కూడా దేవునిస్తా. సో ఇలా ముందుకు నడుస్తున్నారు. శత్రువుడికేమో చీకటి, తన బిడ్డలకేమో వెలుగు. దేవుడు నిన్నెప్పుడు వెలుగులోనే ఉంచునుగాక. అది దేవుడు మాత్రమే చేయగలిగాడు. మోషే దానిని చేయలేక, మోషే చేసింది ఒక్కటే ప్రార్థన, మోషే చేసింది ఒక్కటే ముందు నడవటం, మోషే చేసింది ఒక్కటే కర్ర. మిగిలిన కార్యాలన్నీ ఏం చేశాడు? దేవుడు చేశాడు. నువ్వు చేయాల్సిన ప్రార్థన నువ్వు చేస్తే, నువ్వు బ్రతకవలసిన పవిత్రమైన జీవితం నువ్వు బ్రతికితే, దేవుడు నీ బ్రతుకులో అద్భుత కార్యాలు చెయ్యునుగాక. ప్రైజ్ ది లార్డ్. ముందున్న సముద్రం ఏమైంది? కిందకు చదివితేనట నీరు ఎక్కడైనా గోడలుగా మారటం చూసారా? ఒకసారి నిద్రపడిన గట్టి చప్పడ కొడదామా?
నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. మా చిన్నగా కొట్టండి, చేతులు నొప్పులు పడతాయి. గట్టి కొట్టకాకండి, వెనకోళ్ళు చప్పట్లు గట్టి కొట్టకాకండి. చేతులు 1వ తారీఖు చెయ్యి ఎంత పొడుగు పోయింది. దేనికి దేనికి? పెన్షన్కి. ఇప్పుడు చప్పట్లు కొట్టమంటే మోకాళ్ళ నొప్పులు లాయింటమంటూ పూసినట్టు పోతున్నారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. గడి చదవడాలి. నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు భీమేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో నా చెంత ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలకు తోడెవరు? ఇశ్రాయేలు ప్రజలకు తోడెవరు? గట్టిగా మన బ్రతుకులలో దేవుడు లేడా? మన కుటుంబాలలో దేవుడు లేడా? మన ఇంటిలో దేవుడు లేడా? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయంటే 10వ తరగతి వరకు చదువుతారు, మహా అయితే ఇంటర్కి చదువుతారు. ఇంటర్తో బ్రేకప్. ఎందులో? చదువు కాదు, ప్రేమ. ఎందులో? ఇంటర్ వరకు చదువుకొని ఒకడేమో పెయింట్ పని, మరొకడేమో టైల్స్ పని, మరొకడేమో సిమెంట్ పని, మరొకడేమో ఏదో పని. మన జీవితంలో ఎదుగుదల అనేది లేదు. ప్రభు అన్నారు, నువ్వు నడుస్తుంటే నీ ఆటంకాలు నేను తొలగిస్తా. నువ్వు నడుస్తుంటే నీ అడ్డంకులు నేను తొలగిస్తా, మరణాన్ని జీవముగా మారుస్తా, వెనకాల శత్రువుని చీకటిలో ఉంచుతా, నీ బిడ్డనైన నన్ను వెలుగులో ఉంచుతా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వరకు ఎందుకండి, నేనే ఒక సాక్ష్యం చెబుతా వినండి. నా జీవితమే ఒక సాక్ష్యం. నేను విశాఖపట్నంలో చదివేటప్పుడు నేను చదువుకోను, నాకు 2 ఎద్దులు ఒక అరగ్గొని పెడితే తోలుకుంటా అన్నా నేనే. 4 దన్ని కాళ్ళు చేతులు కట్టేసి హాస్టల్లో పడేస్తే ఆ 35 మార్కులతో పాస్ అయ్యి మళ్ళీ ఈడకొచ్చా. 7వ తరగతిలో చదివే పని లేదు, దరిద్రం పోయింది. నిజమే, దరిద్రం పోయింది. ఇక చదవాల్సిన అవసరం లేదు, 2 ఎద్దులు ఒక రక. ఇదే నేను అనుకున్నా. మళ్ళీ తీసుకుపోయి అత్తులూరులో పడేశారు. అక్కడ కూడా ఏం చేసేవాడిని, పీఠం చుట్టూరు సాములూరు కాడ తిరగటం, ధూపం వేయటం, వత్తాసు చేయటం తప్పితే క్లాస్కి వెళ్ళేవాడిని కాదు, పని చేసేవాడిని, చదివేవాడిని కాదు. ఏదో అటు ఇటు చేసి 10th క్లాసు గట్టెక్కా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టెక్కాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత సాములూరు చదువుకి వెళ్ళాం. సాములూరు చదువులో ఫాదర్లు తనేమని వాక్యం చెప్పటం కోసం ఇంత చదువు 12 సంవత్సరాలు అవసరమా? నేను ఉండను, ఇంటికి పోతా. కానీ దేవుడు నాకు నేర్పింది 2. ఒకటి, ఎప్పుడు ప్రార్థన చేసుకోవటమే. ఎందుకంటే కూలి పనైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, చదువైనా, ఉద్యోగమైనా మనకు కావాల్సింది ప్రార్థన. సో దేవుడు కృపను బట్టి, ఆయన అనుగ్రహాన్ని బట్టి వద్దంటే ద్రాక్ష తోటలోకి నెట్టేశాడు. నెట్టిన తర్వాత ఆయన వెలుగులో ఉంటే అర్థమవుతుందండి, మీరు నమ్మరు కానీ ఈ రోజున దేవుడు ఆంధ్ర తెలంగాణలో బహు గొప్పగా వాడుకుంటున్నాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుని స్థితి. ఆయన వెలుగులోని ఉంటే, ఎందులో? ఆయన వెలుగులో ఉంటే, జీవము కలిగిన వెలుగు నీలో ఉంటే, జీవము కలిగిన దేవుడు నీలో ఉంటే, జీవాధిపతి అయిన దేవుడు నీలో ఉంటే, శత్రువుని చీకటిలో ఉంచుతాడు, నీ ముందున్న ఆటంకాలన్నిటినీ తొలగిస్తాడు, భయపడగాక. కనుక దేవుని బిడ్డలారా, ఎందులో ఉండాలి మనము? విశ్వాసముతో. ఎవరిలో?
విశ్వాసముతో దేవుడిలో ఉంటే జరిగే అద్భుతం ఒకటి చెప్పి మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం అందరూ తీయాలమ్మా. ప్రభు సాన్నిధ్యము. ఎవరు చదువుతున్నారు తల్లి? ఒకసారి చేయి పైకి లేపమ్మా. భగవంతుడు నిన్ను దీవించునుగాక. భగవంతుడు నీ నోటి వెంట వచ్చిన భగవంతుడు పలుకులు ఆశీర్వదింపబడునుగాక. చదువమ్మా, మొదటి నుంచి చదువు తల్లి. ప్రభుని సాన్నిధ్యము నన్ను ఆవరించెను, ఆయన ఆత్మ నన్ను కొనిపోయి ఎముకలతో నిండిన ఎక్కడట? ఒకసారి అందరు లేచి నిలబడదాం. ఎందుకంటే కొంచెం కాళ్ళు నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారుగా. ఓ పాట పాడుకొని మరలా కూర్చుందాం. మిరపతోటలు అంటే కూర్చోవటం, లేగవటం, ఏరుగాలి ఏరటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేచి నిలబడదాం. నీవు నా తోడు ఉన్నావయ్య అని పాట పాడుకుందాం. ఏ పాట? వచ్చా పాట? వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకి లేపి చప్పట కొడతాం. కొంతమంది చేతులు పైకి లేపట్లేదంటే చేతులు లేవా? చేతులున్న వాళ్ళు చేతులు పైకి లేపుదురుగాక. చచ్చుబడిన ప్రతి చేయి యేసుక్రీస్తు నామమున లేవనెత్తబడును గాక. పడుకుందామా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. అందరూ స్వరమెత్తి. నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. ఇప్పుడు ఎలాగా ఇలా చప్పట కొడుతున్నారు కాబట్టి కొంచెం అందరు చేతులు పైకి లేపుదాం. చేతులు పైకి లేపి చప్పట కొడుతూ పాడదాం, సరేనా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. వెనకాల ఉన్న పురుషులు నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా. ఇప్పుడు చప్పట్లు అట్లా కొట్టారు కదా, కొంచెం ఇలా ఇలా ఊగుదాం. ఎందుకంటే దావీదు గారు ఏమన్నారు? దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు ఓలే నాట్యమాడి. అప్పుడు ఇక్కడ నాట్యం ఆడే వాళ్ళు ఉండరు, నాట్యాలు చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారమ్మా. నా కోసం కాదు, ఫాదర్ గారి కోసం కాదు, ఎవరి కోసం? దేవుని కోసం. ఓకేనా? జస్ట్ సింపుల్ ఏమి, కొంచెం ఇలా ఊగండి, గాలికి కదిలాడే రెల్లులాగా, రెమ్మలాగా, సరేనా? రైట్, 1 2 3 స్టార్ట్. దావీదు ఓలే నాట్యమాడి. ఆగండి, చేతుల పైకి లేపాలి అందరూ. మీ పేరు నాకు తెలియదు కానీ లేదా పేరు పెట్టి చెప్పేవాడిని. నా దేవుడికి మహిమ, నా కోసం కాదండి. నేను కాసేపు ఉంటే వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పుడు వస్తాను నాకే తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం? ఎవరి కోసం? విశ్వసిస్తే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. విశ్వసిస్తే స్వస్థతలు చేస్తాడు. ఆ విశ్వసించిన దేవునికి దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. చదువు లేపి. దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రములు యేసయ్యా. ఎందుకంటే చప్పడ కొడుతుంది, కొంతమంది మధ్యలోకి ఆవరించాడు వాడు. ఎవడాడు? నేనేమో నువ్వు నాతో ఉన్నావంటే వాడు అంటాడు, ఏళ్లతో
కూర్చుందాం అందరూ. ఒకసారట అద్భుతమైన ఆరాధన జరుగుతుందట. ఒకసారి ఒక చోట ఏం జరుగుతుంది? అద్భుతమైన ఆరాధన జరుగుతుందట. అద్భుతమైన ఆరాధన జరుగుతుంటే దేవుడు తన బిడ్డలను దీవించడం కోసం ఆ ప్రాంగణంలోకి నడుచుకుంటూ వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారు? ప్రాంగణంలోకి నడుచుకుంటూ వెళ్ళారట. అదే ప్రాంగణంలోకి ఇంకొకడు వచ్చాడు. ఎవడాడు? సాతానుడు వచ్చాడట. అప్పుడు దేవుడు అన్నాడట, ఏం సాతానా, నా బిడ్డలు నా మందిరములో ఉండగా, నా బిడ్డలు నా ప్రాంగణంలో ఉండగా, నా బిడ్డలు నా ఆవరణంలో ఉండగా నువ్వేం చేస్తున్నావు సాతానా అంటే, ప్రభువా వీళ్ళు వచ్చింది నీ సన్నిధికే, కానీ వీళ్ళు ఉన్నది నీతో ఎవరితో ఉన్నారు? భలేవాడిలే దేవుడా రా అని చెప్పేసి వచ్చి వెనకున్న దేవుని ముందుకు తీసుకొచ్చి మీ మొహాలన్నీ చూసేలా చేశాడు. ఒక స్త్రీ ఏమో నిద్రపోతా ఉంది మెల్లగా, మరొక స్త్రీ ఏమో ఫోన్లో చాటింగు చేస్తూ ఉంది, మరొక స్త్రీ ఏమో నేను వెళ్ళేసరికి కార్తీక దీపం ఉండిద్దా అయిపోద్ది, ఒకవేళ చూడకపోతే దానిని ఎలా చూడాలి. ఇంకో స్త్రీ అంటది, వస్తూ పొయ్యి మీద కుక్కర్లో అన్నం పెట్టొచ్చా, అది ఉడికిందా, మనిషి ఇక్కడ మనస్సు. అందుకే అలాంటి పట్టిన దెయ్యాలు వదిలేయటం కోసమే నీవు నా తోడు ఉన్నా నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, కష్టములో దుఃఖములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో దుఃఖములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే అందరూ స్తోత్రం అంటూ, దేవా దేవా నీకే స్తోత్రం, ఆహా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఒక్క నోటి మాటతో సృష్టిని చేసినవాడు. దేవుడు ఎంత శక్తిమంతుడంటే తన బిడ్డలకు ముందు వెనకాల ఉన్న ఆటంకాలు మరణాన్ని తొలగించి జీవపు వెలుగులో నడిపించేవాడు. నిన్ను ఆవరించిన దేవుడు ఈ రోజున నీకు ఒక దర్శనం ఇస్తాడు. చూద్దాం ఆ దర్శనం ఏంటో చూద్దాం. బైబిల్ గ్రంథం చూద్దాం. ఆ దర్శనం ఈ రోజున మనందరికీ రావాలి బిడ్డలారా. సో యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం చదువు తల్లి. ప్రభుని సాన్నిధ్యము నన్ను ఆవరించును. ఇక్కడ ఉన్న మనందరిపై దేవుని ఆత్మ ఆవరించునుగాక. ఉదాహరణకి పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళి దేవుని వాక్యము బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై, వాక్యమును వింటున్న వారందరిపై దేవుని ఆత్మ ఆవరించింది. ఈ రోజున భగవంతుడు మనందరిపై తన ఆత్మ ఆవరింపు దయచేయునుగాక. అప్పుడు అంటున్నాడు, యెహెజ్కేలు చెప్పే సాక్ష్యం ఇది. దేవుని ఆత్మ నన్ను ఆవరించెను, ఆయన నన్ను కొనిపోయి
ఎముకలతో నిండిన ఒక లోయ నడుమ దింపెను ఆయన నన్ను ఆ లోయలో అటు ఇటు త్రిప్పెను దాని గుండా ఎండిన ఎముకలు కలవు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నువ్వు ప్రార్థన చేసి నీ ఇంట్లోకి వెళ్తే ఎండిన ఎముకలు కనపడుతున్నాయా? ఎండిన ఎముకంటే బ్రతికే ఉన్నాము కానీ చనిపోయిన వ్యక్తితో బ్రతికే ఉన్నాము కానీ మనలో ఏం లేదు, జీవము లేదు. బ్రతికే ఉన్నాము కానీ మనలో వెలుగు లేదు. బ్రతికే ఉన్నాము కానీ మనలో పవిత్రత లేదు. బ్రతికే ఉన్నాము కానీ మనలో మంచితనము లేదు. అలా పవిత్రత లేకుండా, మంచితనం లేకుండా, వెలుగు లేకుండా, జీవం లేకుండా, దేవుడు లేకుండా బ్రతికే ఇల్లు ఒక మృత లోయ. దేవుడు లేకుండా బ్రతికే ఒక ఊరు ఒక మృతలోయ. ఆ మృతలోయ దగ్గరికి దేవుని ఆత్మతో నింపబడిన యెహెజ్కేలు ప్రవక్తని దేవుడే తీసుకొచ్చాడు. బిడ్డలారా, మరి ఇప్పుడు ఈ మృతలోయను ఏం చేయాలా? ఈ ఎండిన ఎముకలు బ్రతకాలా? ఏం చేయాలా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువమ్మ, తర్వాత 4వ వచనం చదవండి. ఆయన నాతో, చూడండి, బైబిల్ ఉన్నవాడు దేవుని బిడ్డలారా, నీ ఇల్లు జీవం కలిగి ఉండాలంటే నీ భర్త, నీ కొడుకు, నీ కూతురు, నీ కుటుంబస్తులు, నీ అత్త, నీ మామ, భయము, బాధ, వేదన, దుఃఖము, ఒంటరితనము అంతా తొలగిపోయి జీవము కలిగిన కుటుంబంగా ఉండాలి అంటే ఆత్మ ఆవరింపును పొందుకున్న నువ్వు, ఏ ఆవరింపండి? ఆత్మ ఆవరింపు పొందుకున్న నీ కంటికి దేవుడు లేకపోతే అవి ఒక హస్తి పంజరం లాగే కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మను ఆవరింపును పొందుకున్న నీకు పాపములో బ్రతుకుతున్నవాడు, జీవము లేనివాడు ఎలా ఉంటాడు తెలుసా? ఒక హస్తి పంజరములాగే కనపడతాడు, ఎండిన ఎముకలాగే కనపడతాడు, అది ఒక మృతలోయలాగే కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాదో ప్రశ్న. మీ ఊరు ఫాదర్ గారు వస్తారు, ఆదివారం మీరు పిలిచినప్పుడల్లా వస్తారు. ఫాదర్ గారు మీ ఊరు వచ్చినప్పుడు, మీ సంఘ కాపరి మీ ఊరు వచ్చినప్పుడు, ఆ సంఘ కాపరిలో మీరేం చూస్తున్నారు? దేవుని చూస్తున్నారా? డబ్బును చూస్తున్నారా? దేవుని చూస్తున్నారా? వర్గాన్ని చూస్తున్నారా? దేవుని చూస్తున్నారా? ప్రాంతాన్ని చూస్తున్నారా? మనం ఎవరిని చూడాలి? ఆనాడు ఇశ్రాయేలుల మృతలోయలోనికి జీవము కలిగిన యెహెజ్కేలు ప్రవక్త వెళ్ళాడు. అతన్ని పంపింది దేవుడే, అతన్ని నడిపించింది కూడా దేవుడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇల్లు ఏం చేశాడో చూద్దాం. చదువు తండ్రి. ఆయన నాతో నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పు. ఏం చెప్పమన్నాడండి? ప్రవచనం చెప్పు. ఆగండి అండి. ఎండిన ఎముకలు ఉంటాయి అసలుకి? ఎండిన ఎముకలు కూడా పిప్పి చేసి లాగి ఎంత చేస్తామో మనము. ప్రైజ్ ది లార్డ్. ఎండిన ఎముకలకి ఆయన ఏం చెప్పాడట? ప్రవచనం చెప్పాడట. చూడండి, సర్వశక్తిమంతుడు దేవుడు. నీ భర్త పాడైపోయాడు, నీ భార్య పాడైపోయింది, నీ బిడ్డలు పాడైపోయారు, ఎండిన ఎముకల్లా ఉన్నారు, బ్రతికే ఉన్నారు కానీ నీ జీవంతో ఉన్నారు. అలాంటి నీ జీవముతో ఉన్న ఎండిన ఎముకల్లాంటి ఉన్న మృతలోయలో ఆ ఎముకలు బ్రతకాలంటే నీ నోటి వెంట జీవపు కలిగిన మాటలు రావాలి. నమ్మినోడు గట్టి చప్పుడు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఏం మాటలు రావాలట? చదువు తల్లి, చదువమ్మా. ఆయన నాతో నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో మీరు ప్రభువు పలుకులు ఆలింపుడని చెప్పుము. ఎవరితో అట? దేవుని వాక్యము వింటే మారని హృదయం అంటూ ఏది ఉండదు. నిజం చెబుతున్నా. ఎండిన ఎముకలు ఉదాహరణకి, అంటే మీకు ఎగ్జాంపుల్గా ఉండటం కోసం చెబుతున్నా. చాలా ఉన్నాయి, కొన్ని చెబుతున్నా వినండి. బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలిసిన ఒక స్త్రీ, సమరియా స్త్రీ. ఏ స్త్రీ? సమరియా స్త్రీ. సమరియా స్త్రీ ఎవరో తెలుసా? ఒక వ్యభిచారిణి. ఎవరు? వ్యభిచారిణి. యాకోబు బాయి కాడా యేసయ్యను చూశాడమ్మా. పడండి. ఎండవేళలసి సొలసి ఒంటరిగా ఉన్నాడమ్మా.
యాకోబు బాయి కాడ యేసయ్యను చూశాడమ్మా. ఎండవేళ అలసి సొలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాహమని దాపు చేరి ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. ఏ టైంలో? ఎండిపోయిన మధ్యాహ్నం టైంలో దేవుడు ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. ఇక్కడ గొప్ప సత్యం ఏంటో తెలుసా? వాన కలుగునుగాక అంటే వాన పడిద్ది, సముద్రం కలుగునుగాక అంటే సముద్రము కలిగిద్ది. రాతి నుండి ఆ రాతి మీద ఈ కర్రను చాపమంటే రాయి నుండి ఏమొచ్చింది? ఆయనకి దాహం వేసిందా? ఆయన అడిగాడు, అమ్మా దాహం వేస్తుందమ్మా, సమరయ స్త్రీ దాహం వేస్తుంది తల్లి అనగానే, అయ్యా ఊరు నన్ను ఎలివేసింది, ఊళ్ళో వాళ్ళు నాతో మాట్లాడరు, ఎందుకంటే నేను ఒక వ్యభిచారిని, నాతో మాట్లాడరు. ఈ రోజున నిన్ను ఊరు వెలివేస్తుండొచ్చు, ఊళ్ళో వాళ్ళు నీతో మాట్లాడకుండా ఉండి ఉండవచ్చు. నా యేసయ్య నీతో మాట్లాడును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ భర్త నీతో మాట్లాడకపోవచ్చు, నీ భర్తకు నీకు మధ్య మాటలు లేక సంవత్సరాలై ఉండవచ్చు, నెలలై ఉండవచ్చు. జీవము కలిగిన దేవుడు నీ భర్తతో నీతో మాట్లాడును గాక. అయితే ఆమె ఆయన అడిగాడు, నీళ్లు కావాలని అడిగాడు. అప్పుడు ఆయన అంటుంది, ఊరు ఎలివేసిందయ్యా, ఊళ్ళో వాళ్ళు మాట్లాడరయ్యా, ఊళ్ళో వాళ్ళు బావి దగ్గరకు రాని సమయంలో నేను బావి దగ్గరికి వచ్చా. దేనికోసం వచ్చాడట? నీళ్ళ కోసం వచ్చాడట. అప్పుడు యాకోబు గారు, అది యేసు ప్రభు వారు అంటారు, అయ్యా మరి సమరయ స్త్రీ అంటుంది, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదంటాడు. అప్పుడు అమ్మా నేను మీకు లాంటి వాళ్ళ కోసమే వచ్చాను. ఆమె కడవెత్తుకొని పోతా ఉంటుంది. సమరయ స్త్రీ, నీ భర్త మొదటి భర్త ఇలాంటి వాడు, రెండవ భర్త ఇలాంటి వాడు, మూడవ భర్త ఇలాంటి వాడు, నాలుగవ భర్త ఇలాంటి వాడు, ఏంటయ్యా నా గురించి అంతా చెబుతున్నావు, ఎవరు నువ్వయ్యా అంటే జీవము కలిగిన దేవుణ్ణి నేనే అన్నాడండి. గడిచప్పుడు తెలుస్తుందా? ఎప్పుడైతే జీవము కలిగిన దేవుణ్ణి నేనే అని చెప్పిందో ఆ కడవను అక్కడే వదిలిపెట్టి యేసయ్య వెంట వెళ్ళిందండి. జీవము కలిగిన దేవుడు నిర్జీవముతో ఉన్నటువంటి సమరయ స్త్రీ బ్రతుకుని మార్చాడు. ఆత్మ ఆవరింపు పొందుకున్నటువంటి యెహెజ్కేలును ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? మృతలోయలోకి, ఎండిన ఎముకల దగ్గర తీసుకెళ్ళాడు. బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన నాకు ఆయన చూస్తున్నాడు, ఎముకలు బ్రతుకును గాక. చదవండి. నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా. గట్టి చప్పుడు కూడా దేవుడు స్థితిద్దామా? దేవుడు అంటున్నాడు మనల్ని మరలా బ్రతికిస్తాడట. జీవమునిచ్చిన, ఆగండి, పాడారా? ఈ పాట వచ్చిన వాళ్ళందరూ చేతుల పైకి లేపండి. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మరి మీలో జీవం ఉందా? జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, బలపరచి నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, బలపరచి నన్ను నడిపించు పరిశుద్ధాత్మ ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ, నీవు చేసిన త్యాగము, మరువను నిన్ను యేసయ్యా. మరువను నీదు త్యాగము. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు ఎండిన ఎముకలకి ప్రవచనం చెప్పాడు. యెహెజ్కేలు ఎండిన ఎముకలకి దేవుని మాట చెప్పాడు. ఎండిన ఎముకలు దేవుని మాట విన్నాయి. ఈ రోజున అన్నీ ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, పెదవులు ఉన్నాయి, మనసు ఉంది, హృదయం ఉంది, కానీ మనం ఏ వినం? దేవుని మాట చదవము, దేవుని మాట వినము, దేవుని పాట పాడము. కానీ సినిమా పాట అయినా ఏ రాగము? కూను రాగం. వాష్రూమ్లో కూను రాగం, ఆటోలో కూను రాగం, మిరపకాయలు కోస్తూ కూను రాగం, ఇంటికి వస్తూ
మరట ఒకసారి ఒక సహోదరి చెప్పింది, అమ్మా మీరు ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు ఎలా ప్రయాణం చేస్తారంటే, ఆవిడంటుంది, ఫాదర్ గారండి పొద్దున్నే లేవగానే పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆటో ఎక్కుతారట. ఆటో ఎక్కి నాకు పాట పెట్టమంటారంట. ఆయన ఏం పాట పెడతారు తెలుసా? నడిపిస్తాడు నాదే. సగం పాడినాక అయ్యో ఇంక చాలే, ఆ పాట ఇంకా చాలే అన్నారు. మరి ఏం పాట పెట్టాలంటే వేరే పాట పెట్టి, ఏ పాట చెప్పంటే, ఏ పాట అంటే ఏంది, ఆ సాంగ్లో ఆ గుళ్ళో అయ్యే పాటలు పాడుతాడు, ఆ పండక్కి కూడా అయ్యే పాటలు, ఆటోలో కూడా ఏ పాటలా అని ఏం పెడతారట చెప్పండి? ఏ పాట విన్నారా మీ అమ్మోళ్ళు? ఏంటంటే మంచిగా చెప్పారు రాబాయ్, దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సరే, సాయంత్రం మళ్ళీ ఆటో ఎక్కారట. ఆటో ఎక్కగానే పితా పుత్ర పవిత్రాత్మ నామమున మళ్ళీ నడిపించు నావా నడిసా చాలు అలాంటి మళ్ళీ పాటట. మొదటి దేవుడు చివరి దేవుడు మధ్యలో పనిమాలుడు అనమాట. మన బతుకులు అంతా అట్టున్నాయి. ఎందుకంటే గుళ్ళోకి వచ్చినప్పుడు ఫాదర్ గారి పసి పెట్టిన మా అబ్బాయికి జ్ఞానస్థానం ఇయ్యయ్యా, అప్పుడు స్వామి మాట కాదని లేక సంఘ పెద్దల మాట కాదని లేక ఉపదేశ మాట కాదని లేక పితాపుత్ర పవిత్రాత్మనామమున మరీదాసు నేను నీకు జ్ఞానస్థానం ఇస్తున్నా. రెండోసారి గుడికి వస్తాడు. ఎప్పుడో తెలుసా? పెళ్లి రోజు. వివాహం అన్నది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహం అన్నది పెళ్ళప్పుడు ఈ జపాలు రావు, స్లేవ గుర్తు రాదు, ఏమి రాదు. కానీ సంఘ పెద్దల మాట ఉపదేశం మాట తీసేలాక అక్కడ అన్నాడట, పితాపుత్ర పవిత్రాత్మ నామనికి ఒక్కసారి 3 ముళ్ళు వేసేసాడట. నాదో ప్రశ్నమ్మా, నాకు అర్థం కాని ఒక ఆలోచన, మీరు పెళ్ళైనప్పటి నుంచి ఒకే తార ఉంచుకున్నారా, మార్చారా? మార్చిన ప్రతిసారి 3 ముళ్ళు వేయించుకున్నారా, మీరే వేసుకున్నారా? అంటే దాని అర్థం మీకు మీరే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయిన సరిగ్గా గట్టి చెప్పకూడదా? నిద్రపోయాను కొట్టమన్నా, మిమ్మల్ని కొట్టమన్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఎప్పుడు వస్తారు? ఉపదేశ్ గారు ఫోన్ చేసి చెప్తారు, ఫాదర్ గారు ఫలానా ఆయన చనిపోయాడు. అయ్యా ఈయన ఎప్పుడు గుళ్ళో నేను, అప్పుడు అంటారు ఈయనకి జ్ఞానస్థానం మీరే స్వామి ఇచ్చింది. అర్థమైందా నేను చెప్పింది? వీడు గుడికి ఎందుకు వస్తాడంటే వాడికి తెలియకుండా 2 సార్లు, వాడికి తెలిసి ఒక్కసారి. తెలియకుండా ఎప్పుడు? జ్ఞానస్థానం అప్పుడు, చనిపోయినప్పుడు. తెలిసేప్పుడు ఎప్పుడమ్మా? పెళ్ళప్పుడు. కొంతమంది ఏడక రాకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక నేను ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానంటే దేవుని బిడ్డలారా, ఈరోజున చాలామంది క్రైస్తవులను పిలిపించుకుంటూ, దేవుని బిడ్డలను పిలిపించుకుంటూ నీ జీవంతో ఉన్నారు. ఆ మాట ఎప్పుడైతే నిన్ను చేరుతుందో చనిపోయిన నీ ఆత్మ మరల తిరిగి బ్రతుకుతుంది. అందుకే 4వ వచనం చూడండి, ఆయన నాతో నీవు ఈ హస్తికలకి ప్రవచనము చెప్పు. ఏం చెప్పమన్నారట? ఓ ప్రశ్న, పాపము చేసే మనిషిలో మనిషి కనపడుతున్నాడా, అస్థికలు కనపడుతున్నాయో, దేవుడు కనపడుతుండా? నిజం చెప్పండి, మనకు అస్థికలు కనపడ. పాపం తల్లిదండ్రులు మంచోళ్ళు, మనం ఎంత చెడ్డోళ్ళమైనా ప్రేమగానే మన ఎడలో ఉంటారు. చదువమ్మా. ఆయన నాతో నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో మీరు ప్రభు పలుకులని ఆలింపుము, అప్పుడు అవి అని చెప్పుము. యావే ప్రభుడనైన నేను ఈ ఎముకలతో ఇట్లు చెప్పుచున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట చెప్పండి? యెహెజ్కేలు చెప్పాడా, యావే ప్రభు చెప్పాడా? ఓ చిన్న కరెక్షన్. యెహోవా అన్న మాట మనం వాడకూడదు. యెహోవా అన్న పదం యూదులు వాడతారు, యావే అన్న పదం క్రైస్తవులమైన మనము వాడాలి. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, యెహోవా అన్న పదం ఎవరు వాడాలి? యూదులు. మనం యూదులమా క్రైస్తవులమా? క్రైస్తవులు. మనం ఏ పదం వాడాలి? యావే, ఆ పదం వాడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా.
యావే ప్రభుడనైన నేను చూడండి, యావే ప్రభుడైన నేను ఈ ఎముకలతో ఇట్లు చెప్పుచున్నాను, నేను మీలోకి ఊపిరిని పంపెదను, మీరు మరలా బ్రతికెదరు. నేను మీకు నరములను కండరములను వసగి మీపై చర్మమును పొడుగుదును, మీకు ఊపిరిని వసగి మీరు మరలా బ్రతుకున్నట్లు చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని. ఎంత శక్తిమంతుడు మన దేవుడండి! సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. ఏ ఆలయము? ఏ ఆలయం? ఆలయాలు 3. 1 నీ దేహమే ఆలయం, 2వది నీ కుటుంబమే ఆలయం, 3వది ఇక్కడ ఉన్న ఆలయం, 4వది పరలోకమే. ఏ ఆలయం కావాలి నీకు? సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. అంటే అయ్యా పరలోకము చేరాలి అన్న ఆశ. ప్రైజ్ ది లార్డ్. నాదో ప్రశ్న, ప్రార్థన చేయకపోతే నాకు ఏడుపు వచ్చిద్ది అన్నవాడు చప్పట్లు కొట్టండి. దాచిపెట్టుకున్న డబ్బులు పోతే ఎక్కి ఏడుతా అన్నవాడు చప్పట్లు కొట్టండి. చూసారా? చెప్పం మనం దేని మీద ప్రేమ ఎక్కువ? డబ్బు మీద ప్రేమ ఎక్కువ. మరట ఒకసారట భార్య దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర 7 వారాల నగలు ఉన్నాయి కదా, ఇవే చేలో పెట్టుబడికి పెట్టిస్తాను, పంట రాగానే నీ డబ్బులు నీకు ఇస్తానన్నట. పంట అంతా అయిపోయింది, గిట్టుబాటు ధర లేక, లాస్ వచ్చి వడ్డీలు కట్టలేక, కవులు లేక ఇంటికి వచ్చి మదన పడుతున్నాడట. ఎవరో భర్త తనలో తాను మదన పడుతున్నాడట. పనికి మాలినోడు తీసిపోయాడు, పెళ్ళైనా ఒక చీర కూడా కొనిపెట్టల, అంతా ఆడి బొందనే పెట్ట, అనవసరంగా ఈడి పెళ్లి చేసుకుని తిడతా ఉందట. ఎవరు తిడుతుందట? చివరికి భర్తకి బాధేసి, ఏంటే గొనుకుతున్నావు అంటే, నా 7 వారాల. ఇక్కడ భర్త బాధపడుతుంటే బాధ లేదు, ఈ భర్త అప్పులు బాధలతో బాధపడుతుంటే బాధ లేదు. నా కూలి డబ్బులు, నాకు భర్త కూలి డబ్బులు భర్తయే, భార్య కూలి డబ్బులు భర్త కూలి డబ్బులతో మందు, భార్య కూలి డబ్బులతో ఛానల్ రీఛార్జ్. ఏ ఛానల్ నాకేం తెలుసు, మీరే ఛానల్? కొత్తగా ఈ మధ్య ఒక సీరియల్ వచ్చింది తెలుసా, కోడలా కొడుకు. ఇది పాతది. కోడలా బంగారం ఎక్కడ పెట్టావు అని అడిగిందంట. అత్త బ్యాంకులో పెట్టా అందట. ఇంకొక సీరియల్ వచ్చింది తెలుసా, అత్త నీ వంట నేను తింటా. ఏంటిది? అత్త నీ వంట నేను తింటా. ఆమె వండదు, ఈమె తినదు. ఎందుకంటే అత్తను మెచ్చిన కోడలు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. అత్తకి కోడలకి మధ్య ఒకటే, ఏడిది? అగ్గిపెట్టె, పెట్రోల్. కోడలు ఎంత మంచిగా ఉన్నా అత్తకి నచ్చదు, అత్త ఎంత మంచిగా ఉన్నా కోడలకి నచ్చదు. నా బాధ ఏంటంటే, డబ్బు పోయిందన్న బాధ, బంగారం బ్యాంకులో పెట్టామన్నా బాధ, నష్టం వచ్చిందన్న బాధ, పాపము చెయ్యగా నా ఆత్మ పరలోకానికి వెళ్ళదు అన్న బాధ ఉందా? మనకు ఆ బాధ ఏమీ లేదు, ఉండదు కూడా. మనకు ఆ బాధ ఉండాలా? అయ్యా దావీదు గారు ఏమంటారు తెలుసా, లేదా యోబు గారు ఏమంటారు తెలుసా, ఈ దేహముతో నేను నశించినప్పటికీ నా ఆత్మ దేవుని దగ్గరికి మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, స్వామిని విచ్చిన ఆత్మ తిరిగి. ఈ పాట ఎప్పుడు పాడాలి తెలుసా? ఎప్పుడు? నవంబర్ 2వ తారీఖును ఎవరైనా చచ్చిపోతే. మరి మనకు కాదు ఆ పాట రాసిన ఆయన అనుకుంటారు. అందరూ మనకొచ్చే పుస్తకాల్లో కూడా మరణ గీతాలు అంటే చనిపోయినప్పుడే పాడతారు. గుర్తుపెట్టుకోండి. మనకు కూడా
సో కాబట్టి దేవుని బిడ్డలు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, యెహెజ్కేలు ప్రవక్త ఆత్మను పొందుకొని మృతలోయలోకి వెళ్ళారు. ఈ రోజున రక్షింపబడని ఒక ఇల్లు ఒక మృత, రక్షణ పొందని ఒక ఊరు ఒక మృత లోయ. ఆ ఊరు రక్షించబడాలంటే, ఆ ఇల్లు రక్షించబడాలంటే నువ్వు జీవము కలిగి ఉండాలి. నీవు దేవుని ఆత్మ ఆవరింపు పొందుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే మరి ఆనాడు అంటే ఆయన ప్రవచనం చెప్పాడు. ఈరోజు మనమేం చెప్పాలా? వాక్యంలోకి వెళదాం దేవుని బిడ్డలారా. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 48వ వచనం. ఏ ఆహారం నేనే, జీవాహారమును నేనే. ఏ ఆహారం అట? జీవాహారము. గట్టి చెప్పండి. జీవాహారము. జీవాహారము ఎవరు? గట్టి చెప్పండి. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమ. ఏంటి ఆహారం? ఏంటి ఆహారం చెప్పండి అమ్మా, గట్టి చెప్పమ్మ తల్లి. ప్రభుని శరీరము, ప్రభుని రక్తము. ఈనాడు ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా ప్రభు శరీర రక్తాలు భుజించువాడు. గట్టి చప్పడ కొట్టండి. రాత్రి ఒక చోట ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే ఒక సహోదరు వచ్చింది. ఫాదర్ గారండి, మా దగ్గర మేము రొట్టె తిన్నాము, రసం తాగాము, ఎక్కడ కూడా మేము దానిని స్వీకరించొచ్చా అన్నాడు. అప్పుడు నేనేనమ్మంటే, అమ్మా నీ సంఘములో నువ్వు రొట్టెలాగా తిని ఉండొచ్చు, రసములాగా తాగి ఉండొచ్చు, కానీ కథోలిక సంఘములో అది రొట్టె కాదు, అది రసము కాదు, అది జీవము కలిగిన యేసు ప్రభు శరీరం, యేసు ప్రభుని రక్తము. ఫాదర్ గారండి, బైబిల్లో ఎక్కడైనా ఉందా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. కనుక ఎవరమ్మా చదివేది? ఒకసారి చేయి పైకి లేపు తల్లి. దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడమ్మా. చదివిన వాక్యాలు మర్చిపోకుండా మనసున పదిలపరుచుకుందుగాక. చదువు తల్లి. కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినను, లేక ఆయన పాత్ర నుండి త్రాగినను. అయోగ్యంగా తింటామంటే తెలుసా? అయోగ్యంగా తింటామంటే సగం పూజలోనే వాక్యం అయిపోయినా కొంతమంది వస్తారు, నడి పూజ అయిపోయినాక ఇంకొంతమంది వస్తారు, మొదటి పట్టినప్పుడు కొంతమంది వస్తారు, చివరికి ఫాదర్ గారు అండి మాకు దివ్య సప్రసాదం. దివ్య సప్రసాదం అని కూడా అనరు. ఏమంటారు? సప్రసాదం అని కూడా అంటారా? మాకు రొట్టె బెట్ల. ఈ రొట్టె పెట్టడానికి ఇంట్లో ఏమైనా భోజనం ఇది. ఇంకొంతమంది అంటారు మాకు అప్పము. అది అప్పము కాదు. దానిని నీవు అప్పములాగా, దానిని నీవు రొట్టెలాగా, దానిని నీవు రసములాగా తింటే అది ఒక విందే, కానీ అది జీవమునిచ్చే విందు కాదు. గుర్తుపెట్టుకోండి. ఆనాడు యెహెజ్కేలు ఎండిన ఎముకలకి ప్రవచనం చెప్పగా అవి జీవం కలిగా. ఈ రోజున నీవు జీవము కలిగిన యేసయ్య శరీరం, యేసయ్య రక్తం తింటేనే. ఏంటండి? తింటేనే. బాప్తిజం తీసుకుంటే సరిపోదండి, ప్రార్థనా మందిరానికి వెళితే సరిపోదండి. నీవు ప్రభు శరీరము తినాలి, ప్రభు రక్తమును త్రాగాలి. తాగితేనే. చదవమ్మా, అది కంటిన్యూ చేయండి, మరలా ఇంకొక వచ్చిన చెప్తా. కనుక ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 27వ వచనం చదువు తల్లి. కనుక ఎవడైనా తినను కనుక ప్రతి వ్యక్తియు ఏం చేసుకోవాలా? ఆత్మశుద్ధి ఉండాల. ఏడాదికి ఒక్కసారైనా. ఏ సంకీర్తన? పాప సంకీర్తన అంటే ఓ మానవని పాపం మానవ పాడబట్టం కాదు. చేసిన తప్పిదాలని ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా కథోలిక సంఘములో పాప సంకీర్తన అనేది ఒక ఆచారం అయిపోయిందయ్యా అంటున్నాడు. కాదు కాదు, యేసు ప్రభు వారు పాప సంకీర్తనలో కూర్చోవటానికి ఆయన అధికారం 12 మంది శిష్యులకి
ఇచ్చాడు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 21వ వచనం. యేసు మరలా వారితో మీకు శాంతి కలుగును గాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను, బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి, ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల క్షమింపబడును. ఈ అధికారం ఎవరికి ఇచ్చారు? 12 మంది శిష్యులకి ఇచ్చారు. ముందు దేవుడు అధికారం ఇచ్చారు, తర్వాత ఆత్మనిచ్చాడు, తర్వాత పాపాలు క్షమించే అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి పాప సంకీర్తన అంటే చాలామంది ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన చేయరు. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు సత్యం చెబుతా, ఎవరైతే ఎంత ఎక్కువ పాప సంకీర్తన చేస్తే వారి ఆత్మ అంత పరిశుద్ధంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటుందట? ఎవరైతే ఎక్కువ పాప సంకీర్తన చేస్తారో వారి హృదయం, వారి ఆత్మ అంత పరిశుద్ధంగా, మచ్చ కానీ ముడత కానీ మరేది కూడా లేకుండా దివ్యముగా దేవునికి వాళ్ళని సమర్పించుకుంటారు. అది ఒక్క యేసయ్య మాత్రమే చేయగలడు. ఆ యేసయ్య తన అధికారాన్ని 12 మంది శిష్యులకి ఇచ్చారు. ఆ 12 మంది ఒక్కలే పేతురు గారు. ఆ పేతురు గారి స్థానంలో ఉన్నదే పరిశుద్ధ పాపు గారు. ఆ పరిశుద్ధ పాపు గారు ఈ రోజున కథోలిక గురువులకి అధికారం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున యాజకులు అనేవాళ్ళు మీరు రమ్మంటే రారు, పొమ్మంటే పోరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ ప్రభు శరీరము, ప్రభు రక్తం ఎలా తినాలి? పరిశుద్ధంగా తినాలి. అపవిత్రంగా తినకూడదు, అపరిశుద్ధంగా తినకూడదు, మనసులో పాపం పెట్టుకొని తినకూడదు, శుద్ధి లేకుండా తినకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మరలా ఇక్కడికి రండి, యోహాను శుభవార్త 6కి రండి అమ్మా. నా 49 నుంచి చదవండి. 49. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. గుర్తుపెట్టుకుని ఇళ్లలో వాళ్ళందరూ చెప్పండి, అయ్యా ఆదివారం చికెన్ తింటే మోక్షం రాదయ్యా, ఆదివారం చికెన్ తింటే జీవము రాదయ్యా. ఏం తినాలట? మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చు క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చు క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. దోషములను బాపే పిల్ల ఇక్కడే రక్త విందు పంచే. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. మీ పితరులు మన్నాను భుజించారు కానీ మరణించారు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపాడు. గట్టి చప్పుడు కూడా దేవుని స్థితిద్దాం. ఎండిన ఎముకలు, ఎండిన ఆత్మలు, ఎండిన బ్రతుకలు, ఎండిన కుటుంబాలు బ్రతకాలంటే ఏం తినాలి? రొట్టె తినాలా? రసం తాగాల? ప్రభు శరీరక్తాలు తినాలా? మరి ఎంతమంది ఆదివారం క్రమము తప్పకుండా ప్రభు శరీరం, ప్రభు రక్తం తింటున్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదవమ్మా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగిన ఆహారం. ఏ ఆహారం? ఏ ఆహారం? మీ పితరులు మన్నా తిన్నారు, అది జీవాహారము కాదు. నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన. ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త ఎముకలకి ప్రవచనం చెప్పగా బ్రతికాయి. ఈ రోజున మీరందరూ కూడా ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా ఎక్కడికి రావాలి? నిండు దివ్య బలి పూజ. ఏ దివ్య బలి పూజ? నిండు దివ్య బలి పూజలో పాల్గొని జీవాహారమైన ప్రభు శరీరమును, జీవాహారమైన ప్రభు రక్తాన్ని తినాలి. ప్రభు అంటున్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగిన ఆహారమును, జీవమిచ్చే ఆహారం ఇది, దీనిని తినండి.
నా ఆహారమును భుజించి నా రక్తమును పానము చేస్తేనే మీలో జీవముంటది. ఎండిపోయిన బ్రతుకులు, చితికిపోయిన బ్రతుకులకి దేవుడు జీవం ఇవ్వాలంటే మనము ప్రతిరోజు కూడా దేవుని బిడ్డలారా మరి ప్రభువుషి రక్తాలు లేదా ప్రతి ఆదివారం ప్రభువుషి రక్తాలు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఇక చివరిగా చెప్పి నేను ముగిస్తా. ఆయన రక్తాన్ని మనం పానము చేయాలి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. కానీ ఆయన వెలుగునందునట్లే మనమును వెలుగులో, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి, ఆయన వెలుగునందు ఉన్నట్లే మనమును వెలుగులోనే జీవించినచో, మనమును వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారు మగుదుము. ఆయన పుత్రుడగు యేసు రక్తము, ఆయన పుత్రుడైన యేసు, బైబిల్ ఉంటే ఒక పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ఆయన పుత్రుడైన యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును. దేని నుండట? మనలో ఉన్న పాపము నుండి మనము శుద్ధి చేయబడాలంటే ఆయన రక్తములో కడగబడాలి. ఎవరి రక్తములో కడగబడాలి? యేసయ్య రక్తములో మనము కడగబడాలి. దేవుని బిడ్డలారా, మార్కు శుభవార్తలో 14వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మార్కు శుభవార్త 14:24. యేసు వారితో, మార్కు 14:24. ఒక్క నిమిషం ఆగమా, తీసారా? అందరూ చూడాలి. కొత్త వాళ్ళు ఎవరైనా చదువుతారో చూద్దాం. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము, అది అనేకుల పాప పరిహారార్థం. ఎవరి పాప పరిహారార్థం? ఇక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసా? గొర్రెలు, మేకలు, ఎద్దులు, కుక్కలు, కోళ్ళ రక్తం వల్ల మనకు రక్షణ రాదు. ఎద్దులు, కోళ్ళు రక్తం వల్ల మనకు శుద్ధి జరగదు. ఒకే ఒక రక్తం. ఎవరి రక్తం? యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మీకు 4 మాటలు చెప్పా. మొదటిది, దేవుడు సర్వశక్తి మంతుడు. ఎలా సర్వశక్తి మంతుడు అయ్యాడంటే, నరుడు ఎవ్వడూ చేయలేనిది దేవుడు మాత్రమే చేయగలిగినప్పుడు అతడు సర్వశక్తిమంతుడయ్యాడు. దేవుని బిడ్డలారా, ఉదాహరణకి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ సృష్టిని చేశాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి ఎరకున్న శత్రువును నాశనం చేసి నీటిని గోడలుగా మార్చి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమయ్యాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎండిన ఎముకలకు ప్రాణం పోశాడు. సర్వశక్తిమంతుడైన దేవుని దేహము మనందరి ఆత్మలకి ఏ ఆహారం? సర్వశక్తిమంతుడైన దేవుని రక్తము మన ఆత్మలను శుద్ధి ఒక యేసయ్య రక్తమేనండి. మరి ఏ రక్తము మనలను శుద్ధి చేయదు. ఎవరి రక్తము మనల్ని శుద్ధి చేయడు. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు అంత సర్వశక్తిమంతుడండి. మరి అంత సర్వశక్తిమంతుడిని పెట్టుకొని మన జీవితాలు ఎందుకు మారటల్లా? మీ అందరికీ తెలిసిన సత్యం తెలుసా? ఈ సృష్టిలో పురుషుడు ప్రమేయం లేకుండా గర్భము ధరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అమ్మా మరియమ్మ గారా?
మరియమ్మ గారే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత శక్తిమంతుడంటే, దేవుని బిడ్డలారా, సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశాడట. యేసు ప్రభులో ఉన్నటువంటి రక్తానికి, మరియ తల్లి రక్తాన్ని చూస్తే ఎక్స్ ఒకటే ఉందట. వై అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి అర్థం కాలేదో అది పరిశుద్ధాత్మ దేవుడి నుంచే వచ్చిందని సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదా. సర్వశక్తిమంతుడు దేవుడు. మరి ఆ దేవునికి ప్రార్థన చేసుకుందామా? నీలో విశ్వాసం ఉంటే, తండ్రి కూతురుని బ్రతికించుకున్నాడు, యాయిరు తన కూతుర్ని. నీలో విశ్వాసం ఉంటే నీ సేవకుడు బ్రతుకుతాడు. శతాధిపతి తన సేవకుడిని బ్రతికించుకున్నాడు. ఈరోజున నీలో విశ్వాసం ఉంటే నీకు స్వస్థత. నీలో విశ్వాసం ఉంటే నీ కుటుంబానికి స్వస్థత. నీలో విశ్వాసం ఉంటే నీ భర్తకు స్వస్థత. నీలో విశ్వాసం ఉంటే నీ బిడ్డలకు స్వస్థత. అలాంటి స్వస్థతను దేవుడు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. శిష్యులతో ఏమన్నాడు? ఓ పేతురు, ఓ యాకోబు, ఓ యోహాను, ఒక్క ఘడి అయినను నాతో మేలుకొని ప్రార్థన అంటే. చూడండి ఎంత చక్కనైన మాట. అదే యేసయ్య ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఓ మరియమ్మ, ఓ మార్తమ్మ, ఓ యోహాను, ఓ యాకోబు, ఓ పేతురు, మేలుకొని ప్రార్థన చేద్దాం. చేతులు జోడించుదా, కళ్ళు మూసుకుందా. ప్రతి ఒక్కరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందా. మన దేవుడు సర్వశక్తిమంతుడని దావీదు గారు తన కీర్తనలో అనుభవం ప్రకారం చెప్పారు. మన దేవుడు నాలోని ప్రతి అణువును చేశాడు అని దావీదు గారు చెప్పారు. నీలో ఉన్న ప్రతి అణువు దేవునికి తెలుసు. నీ కష్టాలు దేవుడికి తెలుసు. నీ బాధలు దేవుడికి తెలుసు. నీ దుఃఖము దేవునికి తెలుసు. నీ దేహంలో ఉన్న ప్రతి బాధ నీకు దేవుడికి తెలుసు. అయినను మొరపెడదామా? మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నారు, అడగండి మీకు ఇవ్వబడును అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో అంటున్నారు, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అంటున్నారు. బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నా కష్టాలను మీకు సమర్పిస్తున్నానయ్యా. నా వేదనను నీకు సమర్పిస్తున్నానయ్యా. నా బాధలను నీకు సమర్పిస్తున్నానయ్యా. నా అనారోగ్యాన్ని మీకు సమర్పిస్తున్నానయ్యా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప? నా వేదనను నీకు సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా, అత్తవారింట్లో కష్టాలు పడుతున్నటువంటి నా కూతుర్ని సమర్పిస్తున్నానయ్యా. భార్య చేతిలో అవమానం పాలు పొందుతున్న కొడుకుని సమర్పిస్తున్నానయ్యా. చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నానయ్యా. ఇంటిలో ఎటువైపు చూసినా చీకటి అయ్యా. నిరుద్యోగంతో నేను బాధపడుతున్నాను దేవా. ఇంత చదువుకుని సరైనటువంటి ఉద్యోగం లేక ఇంకా తల్లి మీద తండ్రి మీద ఆధారపడి బ్రతుకుతున్నానయ్యా. జేబులో ఖర్చులకు కూడా లేకుండా ఆ తల్లిని పీడించుకొని తింటున్నానయ్యా. యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. అయ్యా, గర్భఫలం లేదు ప్రభువా. వివాహమై ఎన్నో సంవత్సరాలైందయ్యా, గర్భఫలం లేదు. నన్ను అందరూ చులకనగా మాట్లాడుతున్నారు, అందరూ గొడ్రాలంటున్నారు. ఏ శుభ కార్యానికి నేను వెళ్ళలేకపోతున్నానయ్యా. ఏ శుభ సమాచారంలో నేను పాల్గొనలేకపోతున్నానయ్యా. యేసయ్యా, మనసంతా వేదనగా ఉంది యేసయ్యా. మనసంతా భారంగా ఉంది యేసయ్యా. నీవు కాక నాకెవరున్నారు యేసయ్యా? ఒక్కసారి నా మీద కనికరము చూపవా? సులభముగా కోపపడే దేవుడవు నీవు కాదయ్యా. కరుణ కలిగిన దేవుడవయ్యా. జాలి కలిగిన దేవుడవయ్యా. ప్రేమ కలిగిన దేవుడవు నీవు ప్రభువా. నీకు సమర్పిస్తున్నాను దేవా.
అయ్యా కంటి నిండా నీరు, హృదయం నిండా భారం, మనసు నిండా వేదనతో నేను నలిగిపోతున్నాను దేవా. అయ్యా ప్రేమించిన వ్యక్తి చేతిలో నేను మోసపోయాను తండ్రి, భర్త చేతిలో మోసపోయానయ్యా, భార్య చేతిలో మోసపోయాను తండ్రి. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదయ్యా. దిక్కుతోచని పరిస్థితిలో నీ దగ్గరకు వచ్చానయ్యా. మొరపెడదామా దేవుని బిడ్డలారా? నీ భర్త ప్రతిరోజు తాగుతున్నాడా? ఆ భర్త కోసం ప్రార్థన చేయి. నీ భర్త పేకాట ఆడుతున్నాడా? ఆ భర్త కోసం ప్రార్థన చేద్దాం. నీ భర్త నిన్ను ప్రేమగా చూడటం లేదా? ఆ భర్త కోసం ప్రార్థన చేద్దాము. నీ భర్త సోమరితనముతో బ్రతుకుతున్నాడా? ఆ భర్త కోసం ప్రార్థన చేద్దాం. నీ భర్త సంపాదన నీకు ఇవ్వటం లేదా? ఆ భర్త కోసం ప్రార్థన చేద్దామా? నీ కుమారుడు నిన్ను లెక్క చేయటం లేదా? నీ కుమారుడు నిన్ను గౌరవించటం లేదా? నీ కుమారుడు నిన్ను చులకనగా మాట్లాడుతున్నాడా? నీ కుమారుడు ప్రేమను పంచటం లేదా? ప్రార్థన చేద్దామా? ఓ తమ్ముడు, దేవుడు నీకు అప్పగించిన భార్యను ప్రేమగా చూడలేకపోతున్నావా? దేవుడు నీకు అప్పగించిన తల్లిని తండ్రిని అగౌరవపరుస్తున్నావా? అమర్యాదగా నడుచుకుంటున్నావా? ఈరోజు నువ్వు ఒక్కసారి కన్నీటితో ఆయన పాదాలు కడుగుదామా? హృదయ వేదనతో మొరపెట్టుకుందామా? నీ ప్రార్థన వింటున్నటువంటి భగవంతుడికి మొరపెట్టుకుందామా? ఆయన నీ జీవితంలో ఇదే రోజు ఇక్కడ ఇదే సమయంలో అద్భుత కార్యం ఈ రాత్రి కాలంలోనే నీ బ్రతుకులో వెలుగులో జీవము నింపబోతున్నాడు. బిడ్డలారా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, జీవము కలిగిన దేవా, నిన్ను ప్రార్థిస్తున్నాడు తండ్రి. అన్న కన్నీరు మున్నీరుగా ఏడ్చినప్పుడు ఆమె గర్భమును ఫలింపచేశారయ్యా. మరియమ్మ కన్నీటితో నీ పాదాలు కడిగినప్పుడు ఆమె పాపాలు క్షమించారు దేవా. పేతురు ఎక్కి వెక్కి ఏడ్చినప్పుడు ఆయన పాపాలను మీరు క్షమించారు దేవా. ఈరోజును మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఏడవాలి అన్నా కూడా భయం వేస్తుందయ్యా. పక్కన వారు ఏమనుకుంటారో అన్న భయంతో కృంగిపోతున్నాడయ్యా. అయ్యా, ఒక్కసారి నా మొర వినవా? ఒక్కసారి నాకు స్వస్థత దయచేయవా? ఒక్కసారి నాకు విడుదల దయచేయవా? ఒక్కసారి నాలో ఉన్న భయమును తీసివేయవా? ఒక్కసారి నాలో ఉన్న చీకటిని తీసివేయవా? ఒక్కసారి నాలో ఉన్న నిర్జీవమును తీసివేయవా? ఒక్కసారి నాలో ఉన్న బలహీనత తీసివేయవా? ఒక్కసారి నాలో ఉన్న అపవిత్రతను తీసివేయవా? యేసయ్యా, స్తోత్రం దేవా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప? ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక? ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప? కళ్ళు మూసుకొని చెప్పగడుతూ. ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక నా యేసయ్యా. హల్లెలూయా, నా యేసయ్యా, హల్లెలూయా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప? చప్పుడు కొట్టు, ఆత్మతో ప్రార్థన చేద్దాం. నీవు లేక ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప? ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక నా యేసయ్యా. హల్లెలూయా, నా యేసయ్యా, హల్లెలూయా. ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన రక్షణ కోట, ఆయన మన దుర్గము, ఆయన మన బలము, ఆయనే మనలను జీవంతో నింపువాడు, ఆయనే మనలను రక్షణపు వస్త్రముతో కప్పువాడు, ఆయన మనలను నిత్య జీవపు వస్త్రముతో కప్పువాడు. ఆయన తప్ప మరి ఎవరు ఇవ్వలేరు. బిడ్డలారా, ఆ దేవుడికి మనం పెట్టుకుందా. నాశ్రయం నీవే, నాశ్రయం నీవే, నాశ్రయం నీవే, నాశ్రయం నీవే. అన్నింటి
సర్వము యేసు నీవేగా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. అందరూ కలిసి విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. పాపపు సంభ్రమ నుండి శాపపు సంకెళ్ళ నుండి, పాపపు సంభ్రమ నుండి శాపపు సంకెళ్ళ నుండి విడుదల మాకు ఇవ్వుమయా. లోక రక్షక యేసయ్యా. విడుదల మాకు ఇవ్వుమయా. లోక రక్షక యేసయ్యా. నీవు మాట పలికినా చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికినా చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. నీ బంధకాల నుండి, నీ పాపపు శక్తుల నుండి, దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు అన్నిటి నుండి ప్రభు విడిపించబోతున్నారు. ఆరాధించుదాం బిడ్డలారా, దేవుని అడుగుదాం. విడిపించుము దేవా. అయ్యా ఈ రోజున ఈ రాత్రి కాల సమయంలో మా బంధకాల నుండి విడిపించుము దేవా అంటూ ప్రార్థించుదాం. మోహపు తలపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, మోహపు తలపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట మాటల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట మాటల నుండి విడుదల మాకు ఇవ్వమయా. లోక రక్షక యేసయ్యా. విడుదల మాకు ఇవ్వమయా. లోక రక్షక యేసయ్యా. నీవు మాట పలికినా చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికినా చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు అందరూ కలిసి ఏక స్వరముతో అయ్యా నీవే 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 మాకు విడుదల. నీ ద్వారానే విడుదల, నీ ద్వారానే స్వస్థత. నీవే మా రక్షణ, నీవే మా కోట, నీవే మా ఆశ్రయ దుర్గము. నేడు నీవు ఇవ్వము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. చప్పట్లు కొడుతూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో, యేసు నామములో రక్షణ, యేసు నామములో అభిషేకం. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఇక్కడున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం దేవా. రోగులను సమర్పిస్తున్నాం, అప్పులతో ఉన్న వారిని సమర్పిస్తున్నాం, వేదన బాధలతో ఉన్న వారిని సమర్పిస్తున్నాం దేవా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి ఆత్మను పట్టుకోండి, బలహీనలను బలపరచండి, అనారోగ్యాలను ఆరంభించమని ప్రార్థిస్తున్నాం. దేవుడవు నీవే యేసయ్యా. ఇవ్వము యేసయ్యా. అందరము రెండు చేతులు నిండుగా పైకి లేపుదామా. అందరము నిండుగా రెండు చేతులు పైకి లేపుదామా. స్వరమెత్తి అందరము విడుదలనిచ్చే దేవుడవు
అందరు ప్రతి ఒక్కరు విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి విశ్వాసముతో పలుకుదామా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, మరొకసారి విశ్వాసముతో విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. విడుదల దయచేయము దేవా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. పాపపు సముద్రము నుండి, పాపపు సంద్రము నుండి, శాపపు సంఖ్యల నుండి, పాపపు సంకెళ్ళ నుండి, పాపపు సముద్రము నుండి, పాపపు సంద్రము నుండి, శాపపు సంఖ్యల నుండి పాపపు సంకెళ్ళ నుండి విడుదల దయచేయము దేవా. విడుదల మాకు ఇవ్వుమయా. లోకరక్షకుడవైన యేసయ్యా, లోకరక్షక యేసయ్యా, విడుదల మాకు దయచేయ్యా. విడుదల మాకు ఇవ్వుమయా. లోకరక్షకుడవైన యేసయ్యా, లోకరక్షక యేసయ్యా, నీవు మాట పలికితే చాలయ్యా, మాట పలికిన చాలయ్యా. విడుదల మాకు కలుగుతుంది. విడుదల మాకు కలుగునయా. విడుదలిచ్చే దేవుడవు, విడుదలనిచ్చే దేవుడవు, పాప కూపములో కొట్టు మిట్టాడుతున్న ప్రతి ఆత్మ యేసుక్రీస్తు నామమున విడిపించబడదు గాక. మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్పర, గంజాయి, అశ్లీలమైన బొమ్మలు, పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడి వ్యామోహము నుండి యేసుక్రీస్తు నామమున విడిపించబడదు గాక. స్వార్థము, గర్వము, అసూయ, కుళ్ళుబోతు తనము నుండి యేసుక్రీస్తు నామమున విడిపించబడదు గాక. విడుదలనిచ్చే దేవుడవు స్వరమెత్తి ప్రతి ఒక్కరు అడుగుదామా. అయ్యా విడుదలిచ్చే దేవుడవు నువ్వేనయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. విడుదల మాకు దయచేయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. అప్పుల బాధలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ యేసుక్రీస్తు నామమున నీ ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. గృహ నిర్మాణము మధ్యలోనే ఆగిపోయిందని బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు నామమున నీ గృహ నిర్మాణము కొనసాగించబడును గాక. ఆమేన్. పాపపు సముద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి, పాపపు సముద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి ముగ్గురు బిడ్డలు హృదయములో భారముతో ఇక్కడికి వచ్చారు. దేహములో ఏ రోగము లేదు, కానీ నీ మనసులో భారం ఉంది. దేహములో ఏ రోగము లేదు, కానీ మీ మనసులో భారం ఉంది. యేసుక్రీస్తు నామమున నీ మనసులో ఉన్న భారము తొలగిపోవును గాక. ప్రశాంతతను దయచేయును గాక. నీ జీవితమును దేవుడు వెలుగుతో నింపును గాక. ఆమేన్. పాపపు సముద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి 5 బిడ్డలు గర్భఫలం లేదు, సమాజంలో తల ఎత్తుకొని తిరగలేకపోతున్నారు. సర్వశక్తిమంతుడైన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఎవరి కోసమైతే గర్భఫలం అడుగుతున్నావో మరలా వచ్చే సంవత్సరం ఇదే సమయానికి దేవుడు ఒక బిడ్డను దయచేయును గాక. గర్భమును ఫలించును గాక. సారా గర్భము వలె ఫలించును గాక. అన్న గర్భము వలె ఫలించును గాక. ఎలిజబెతమ్మ గర్భము వలె ఫలించును గాక. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. ఒక బిడ్డ హాస్పిటల్కి వెళ్తే అమ్మ నీ గర్భసంచికి నీటి బుడగలు ఉన్నాయి తల్లి అని చెప్పారు. ఆపరేషన్ చేయొచ్చు, చేసిన తరువాత కూడా బిడ్డలు పుడతారో లేదో అన్నటువంటి మాట డాక్టర్ గారిని చెప్పారు. బిడ్డ సర్వశక్తిమంతుడైన దేవుడు నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ దేవుడు పలుకుతున్నాడు, ఇదిగో నీ గర్భమందున్న సమస్యలు తొలగించి యేసుక్రీస్తు నామమున నీవు గర్భఫలమును పొందుకుందువు గాక. పాపపు సముద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి
విడుదల మాకు ఇవ్వుమయ్యా. లోకరక్షక యేసయ్యా. ఒక బిడ్డ మెడ వెనక భాగంలో వెనుకాల భాగంలో నొప్పితో బాధపడుతూ ప్రార్థిస్తుంది. మెడ కింద భాగంలో నొప్పితో బాధపడుతూ ప్రార్థిస్తున్నావు బిడ్డ. దేవుడు ఈ రోజున ఆ ప్రదేశమును తాకి యేసు క్రీస్తు నామమున నీకు స్వస్థత జరుగును గాక. ఒక ఇద్దరు బిడ్డలో నేను చనిపోవాలి అని అనుకుంటున్నా. కారణాలు రెండు, ఒకటి భర్త, రెండవది అప్పులు. నేను చనిపోతే సరిపోతుంది, సమస్యలు పోతాయి అనుకో నేను ఇంతటి వరకు ఉన్నా. ఈరోజు నీ వాక్యం విన్న తర్వాత నీ సమస్య కంటే దేవుడు సర్వశక్తిమంతుడని తెలియచేస్తున్నారు. కనుక యేసుక్రీస్తు నామమున మరణము నుండి తొలగించి జీవము నింపునుగాక, సమస్య నుండి తొలగించి జీవము నింపునుగాక. పాపపు సముద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి. రెండు చేతులు పైకి లే ప్రార్థన చేసుకున్నాను. చివరి ప్రార్థన. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, సమాధానకర్త, నీ స్తోత్రం తండ్రి. అయ్యా, నీవు సర్వశక్తిమంతుడివైన మాకు తెలుసయ్యా, కానీ మీ మీద మాకు విశ్వాసం లేదు. సర్వశక్తిమంతుడివైన తెలుసయ్యా, మీ మీద మాకు నమ్మకం లేదు. సర్వశక్తిమంతుడివైన తెలుసయ్యా, కానీ మీ మీద మేము ఆధారపడటం లేదయ్యా. ఈనాటి నుండి మీ మీద ఆధారపడే బిడ్డలుగా మమ్ము చేయండి. మా బ్రతుకులో వెలుగు నింపండి, జీవము నింపండి, విశ్వాసములో బలపరచండి, వాక్యములో స్థిరపరచండి. నీకు సాక్షులుగా ఉండుటకు కావలసిన శక్తిని దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. గడికి చప్పుడు దేవుడు శుద్ధమా. అలాగే నిలబడి దివ్య బలి పూజను ప్రవేశ గీతంతో ప్రారంభించారు.